सेना के शौर्य को नमन और नेतृत्व को अभिनंदन। हल्दी की धरती इंदौर से सिंदूर को वंदन। आज 40 साल पुराना सपना हुआ है साकार। राष्ट्रीय हल्दी बोर्ड ने लिया है आकार। आइए इस ऐतिहासिक अवसर पर करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का। 29 जून 2025 दोपहर 1:30 बजे पॉलिटेक्निक कॉलेज ग्राउंड निजामाबाद के किसान महासम्मेलन में अरविंद धर्मपुरी, सांसद నిజామాబాద్ లోక్సభ క్షేత్ర। నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్। జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 152వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము। ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు ప్రస్తుతం నేషనల్ స్టాఫ్ స్టూడియోలో ఉన్నారు। వారితో మాట్లాడదాం। నమస్కారం సార్। నమస్కారం సార్। సురేష్ కొచ్చాట్ల గారు, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళదాము। చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి। అంతకంటే ముందు నేషనల్ రౌండప్ ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఆయుర్వే వెల్నెస్ సెంటర్కి ఈ పాటికే మీరు వెళ్ళినట్లుంటే దాని ఫీడ్బ్యాక్ కూడా తెలియజేయండి। లేదు అని అంటే కనుక ఒకసారి విజిట్ చేసే ప్రయత్నం చేయండి। అండ్ వాళ్ళ నంబర్స్ కూడా నేను ఇందులో స్క్రోల్ చేస్తూ ఉన్నాను, మీరు వాళ్ళ కాంటాక్ట్ చేసి కూడా మాట్లాడవచ్చు। అండ్ దైనందిన జీవితంలో స్ట్రెస్తో అనేక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఆయుర్వే చక్కని పరిష్కార మార్గాల్ని అందిస్తోంది। గచ్చిబౌలిలోని ఆయుర్వే వెల్నెస్ సెంటర్కి వెళ్ళే ప్రయత్నం చేయండి అండ్ వీలైతే వాటి నుంచి వచ్చే పరిష్కార మార్గాల్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి। ఇక ఈ వారం నేషనల్ రౌండప్లో మొదటి అంశము, ఇది చాలా మాస్టర్ స్ట్రోక్ గానే చెప్పాలి। నిజానికి రాహుల్ గాంధీ పదే పదే ఎలక్షన్ ఫ్రాడ్ జరిగింది, ఓటర్లని ఎక్కువ మంది నమోదు చేశారు అని మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు ఆయన వాదించారు। అండ్ ఇప్పుడు బీహార్లో కూడా అదే జరగబోతుందని కూడా మొన్న అన్నారు। ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, నిజానికి ఎక్కడ ఫ్రాడ్ జరిగిందో చెప్పండి, క్లియర్గా మేము కూడా రెక్టిఫై చేయడానికి రెడీగా ఉన్నాం, మీరు చెప్పండి అని చెప్తుంటే మాత్రం వీళ్ళేమో మొహం చాటేస్తున్నారు। అంతకుముందు ఈవీఎంలు అనేది ఇప్పుడు ఓటర్ టర్న్అవుట్కి వచ్చింది, ఇప్పుడు ఇంకా దేనికి వెళ్తారో తెలియదు। బట్ ఎస్, ఈ అన్ని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తున్న టైంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది। అదేంటంటే, ఎవరైనా సరే ఇప్పటివరకు ఓటర్ నమోదు ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు ఓటర్ లిస్టులోకి వచ్చిన వాళ్ళు, ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ బర్త్ ప్రూఫ్ ని చూపించాలి అని అది పెట్టారు నిబంధన। కరెక్ట్। అండ్ సో దట్ బర్త్ ప్రూఫ్ కూడా దానికి డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్। అండ్ దీనివల్ల ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి, రోహింగ్యాలా ఇంకోరో వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరినీ ఈ ఓటర్ లిస్ట్ నుంచి ఎలిమినేట్ చేయడానికి అవకాశం వస్తుంది అనేది అనిపిస్తోంది। సో క్వైట్గా ఎన్ఆర్సీలు ఎన్పిఆర్లు ఏం చేయకుండానే క్వైట్గా వాళ్ళ పాత్రని ఎలక్షన్స్లో తగ్గించడం అనేది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పాత్రను తగ్గించడం అనేది ఇట్స్ ఎ మాస్టర్ స్ట్రాటజీ। ఒకసారి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్? అది కూడా మన అగైన్ తెలుగు మీడియా కానీ ఏ మీడియా కానీ చెప్పరు, ఎవరికి దీని గురించి ఆలోచించిన కూడా। ఈ డిసిషన్ బేసిక్లీ 2003-2004లో లాస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి చేస్తారు। యూజువలీ రివిజన్ ఆఫ్ రూల్స్ నడుస్తుంది ఉంటుంది, కానీ ఇంటెన్సివ్గా చేయడం అనేది చాలా డిఫికల్ట్ అనమాట। ఎందుకంటే దానికి చాలా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ పెట్టాల్సి వస్తుంది। అది కాకుండా ఒక కండిషన్ ఉండాలి, ఇంటెన్సివ్ మీరు ఏం చేస్తున్నారు, దీనికన్నా ముందే చేసే దానికన్నా డిఫరెంట్గా ఏం చేస్తున్నారని చెప్పి చెప్తారు సపరేట్। సో ఈసారి జరిగే దాంట్లో 2003-2004లో అంటే 21 సంవత్సరాల ముందు జరిగిన రివిజన్ తర్వాత ఫస్ట్ టైం బీహార్ ఎలక్షన్తో పాటు బీహార్లో మొదలు పెడుతున్నారు। దట్ ఈస్ ఒక సెల్ఫ్ అటెస్టెడ్ డిక్లరేషన్ ఫామ్ ఫర్ ఇండియన్ సిటిజన్స్। ఓట్ చేసే ఇండియన్ సిటిజన్సే కదా సాయి గారు, ఇండియన్ సిటిజన్స్కి ఒక సెల్ఫ్ అటెస్టెడ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి వస్తుంది। ఏంటి, నేను ఇండియన్ సిటిజన్ బై బర్త్, బై రిజిస్ట్రేషన్ ఆర్ బై న్యాచురలైజేషన్, ఈ 3 ఫార్మాట్స్ ఉన్నాయి మనకు అందరికీ। ఇప్పుడు సిఏఏ వచ్చినప్పుడు ఒక ఫార్మాట్ ఉండే, న్యాచురలైజేషన్ ఫార్మాట్ ఒకటి ఉండే, ఇంకోటి రిజిస్ట్రేషన్ ఫార్మాట్ ఉండే, బై బర్త్ అంటే మీరు ఇక్కడే పుట్టారు, ఇండియన్ పేరెంట్స్కి పుట్టారంటే మీరు న్యాచురల్గా ఇక్కడే సిటిజన్ అవుతారన్నమాట। దాంతోపాటు మీరు చెప్పడం ఒక్కడే కాదు, ఇక్కడే నేను ఎప్పుడు తప్పు పడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు క్యాస్ట్ సర్వే చేశారు ఇక్కడ, దట్ సర్వే ఇస్ ఫ్లాడ్ బికాస్ మీరు ప్రూఫ్ అడగలేదు, డాక్యుమెంటరీ ప్రూఫ్ అడగకుండా మీరు ఎట్లా డిసైడ్ చేశారో ఈయన క్యాస్ట్ ఇదని చెప్పేసి 10 మంది కలిసి లేకుంటే 100 మంది కలిసి మేము ఈ క్యాస్ట్ అని చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయకూడదు, అది చేసిన తప్పు। యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తారో చూద్దాం మనం, న్యాచురలీ మన సపరేట్ వాళ్ళ డాక్యుమెంటేషన్ సపరేట్ రాబోతుంది సెన్సస్లో। కానీ ఇక్కడ సాయి గారు ఈ ప్రూఫ్ ఆఫ్ బర్త్ ఎందుకు అడుగుతున్నారంటే, రాహుల్ గాంధీ చాలా గొడవ చేశారు, అందరు దొంగలను ఎక్కించుకున్నారు బీజేపీ వాళ్ళు ఓటేశారు, వాళ్ళు గెలిచారు, రాహుల్ గాంధీ లిస్ట్ అంటారు, ఖర్గే గారు మిషన్ అంటారు, మూడో పంచి ఇంకేమని అంటారు। సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమంటున్నారు, మీకు చాలా రెఫరెన్సెస్ ఇచ్చాం, మీకు చాలా క్లారిటీ ఇచ్చాం, సరే మీరు కంప్లైంట్ చేస్తున్నారు కదా, వీఆర్ గోయింగ్ టు డూ అ రివిజన్, దట్ ఈస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే SIR అంటారు దీన్ని ఎలక్షన్ కమిషన్ లాంగ్వేజ్లో। సో ఇది ఇప్పుడు మొదలవుతుంది।
ఈ వారం నుంచి మొదలవుతుంది అనమాట. కరెక్ట్. సో ఎలక్షన్ కమిషనర్స్ ఎందుకంటే వీళ్ళకి ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే సెక్షన్ 21 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఈ పవర్ వస్తుంది సాయి గారు. ఈ సర్ అంటే SIRని అక్రాస్ ద కంట్రీ లాంచ్ చేయబోతున్నారు. సో క్లియర్గా దానికి ఏమంటారంటే ఫార్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అండర్ ఆర్టికల్ 326 దట్ టు ప్రొటెక్ట్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్. ఎందుకంటే వీళ్ళు కంప్లైంట్ చేసేది మొత్తం ఎలక్ట్రల్ రోల్ అందరు దొంగలను ఎక్కించుకున్నారు, బీజేపీ వాళ్ళని ఎక్కించుకున్నారు, లేని పని అందరిని ఎక్కించుకున్నారు, దానికోసం బీజేపీ ఎలక్షన్ గెలుస్తున్నారు. ఇవాళ కూడా ఖర్గే గారు చెప్పారు బీజేపీ ఎలక్షన్ గెలవలేదు, మెషిన్ గెలిపించారంట. సో తెలంగాణలో ఎట్లా గెలిచారో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో. తెలంగాణలో ఒకటే ఇట్లా జరిగింది, కర్ణాటకలో ఎట్లా జరిగింది, జార్ఖండ్లో ఎట్లా జరిగింది, కాశ్మీర్లో ఎట్లా జరిగింది చెప్తే బాగుంటుంది. కాశ్మీర్లో అది కూడా జమ్మూ వైపు ఒక రిజల్ట్, వ్యాలీలో ఇంకో రిజల్ట్ వచ్చింది, అది కూడా ఇంత మ్యానిపులేషన్ జరిగిందా అని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. బెస్ట్ పార్ట్ ఇస్ మహారాష్ట్ర ఎలక్షన్. ఐమ్ సారీ కొంచెం డైగ్రెస్ చేస్తున్నాను, కానీ మహారాష్ట్ర ఎలక్షన్లో ఇప్పుడు దాకా రాహుల్ గాంధీ ఇంత ఆరోపణలు చేసిన తర్వాత శరద్ పవార్ కానీ ఉద్ధవ్ ఠాక్రే ఒక్క మాట మాట్లాడలేదు దాని గురించి. దే నో ఏం జరిగిందని, వాళ్ళకి తెలిసి ఓడిపోయారని చెప్పి. యూ షుడ్ నో హౌ టు యాక్సెప్ట్ ఇట్. అది వాళ్ళు చేయట్లేదు అనమాట. సరే, దీనికి వద్దాం సాయి గారు. ఫస్ట్ ఏం చేయాలంటే మీకు 18 సంవత్సరాల కన్నా మీరు పైన ఉంటే యూ కెన్ బికమ్ ఎ ఓటర్ యాజ్ పర్ లా. కరెక్ట్. సో మీరేం చేయాలంటే మీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కానీ మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు మీ సిటిజన్షిప్ ప్రూఫ్ని 11 ఎలిజిబుల్ డాక్యుమెంట్స్తో ప్రూవ్ చేసుకోవచ్చు. 11. మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే దీనికి ఇప్పుడు ఒక్క డాక్యుమెంట్ అడిగితే మీ దగ్గర ఉండదు, రెండో డాక్యుమెంట్ ఉండకపోవచ్చు, అట్లాంటి చాలా డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్ సబ్మిటెడ్ ఈసీ పోర్టల్ మీద అప్లోడ్ చేస్తారన్నమాట. ఎవరు? ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రివిజన్ చేస్తున్న వాళ్ళు. ఎందుకంటే నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను, రాహుల్ గాంధీ కానీ వాళ్ళు చంచలు అందే ఇదే చెప్పుకుంటూ పోతున్నారు, ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ని యాడ్ చేశారు అది ఇది అని చెప్పి. సో బోగస్ ఎంట్రీస్, డెలీటింగ్ బోగస్ ఎంట్రీస్ అండ్ స్పెషల్లీ ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఎందుకంటే రోహింగ్యాల్ని, బంగ్లాదేశ్ వాళ్ళని, స్పెషలీ వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ చాలా ఫుల్, ఈవెన్ అస్సాంలో కూడా కంప్లీట్గా వీళ్ళు ఎలక్ట్రల్ లిస్టులో అస్సాంలో 21 కాన్స్టిట్యున్సీలు మారిపోయిన సాయి గారు. హిందూ మెజారిటీ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ముస్లిం మెజారిటీ అయిపోయింది. ఆలోచించండి. ఆఫ్టర్ ద 71 వార్ ఇదంతా మొత్తం జరిగింది లాస్ట్ 20, 30, 40 సంవత్సరాల్లో. సో సిటిజన్షిప్ యాక్ట్ రూల్స్ కింద ఓటర్స్ 3 కేటగిరీస్ సాయి గారు. ఎందుకంటే ఇది ఇక్కడ కూడా రాబోతుంది, తెలంగాణలో కూడా. తెలంగాణ వాళ్ళు మాకేం ఇది బాధపడి ఇక్కడ మాకు ఇది మా దగ్గర రాదు, పనికి రాదంటే కాదు. ఇక్కడ కూడా ఈ బీహార్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బహుశా దానికన్నా ముందు కూడా ఇక్కడ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడున్న ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ సపరేట్ ఉంటుంది. బహుశా డిసెంబర్లో లేకుంటే ఎప్పుడైనా టీచర్లు ఫ్రీ ఉన్నప్పుడు టీచర్లు ఎక్కువ వాడుకుంటారు కదా దీనికి. సో వెకేషన్ దసరా వచ్చినప్పుడు ఎప్పుడైనా వీళ్ళని వాడుకొని ఈ రివిజన్ చేస్తారన్నమాట. దీంట్లో 3 సాయి గారు సిటిజన్షిప్ యాక్ట్లో ఇప్పుడు డిక్లరేషన్ రిక్వైర్ న్యూ అండ్ షిఫ్టెడ్ ఓటర్స్ టు డిక్లేర్. కొత్త ఓటర్స్, న్యూ అండ్ షిఫ్టెడ్ ఓటర్స్ వాళ్ళేం డిసైడ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ బోర్న్ బిఫోర్ July 1st, 1987, మీరు July 1st, 1987 కన్నా ముందు పుట్టారంటే నేను చెప్పబోయే 11 డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్ ఇస్తే చాలు. ఆ డాక్యుమెంట్ లిస్ట్ నేను చెప్తాను సాయి గారు. రెండో కేటగిరీ, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు నాకు ఈ డేట్ ఎందుకు అర్థం కావట్లేదు, 87 ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. July 1st, 1987 మంచి రోజో ఏదో తెలియదు. కానీ ఇఫ్ యు ఆర్ బోర్న్ ఇన్ ఇండియా బిట్వీన్ July 1st, 1987, దీనికన్నా ముందు బిఫోర్ అన్నాం, దాంట్లో ఒకటే డాక్యుమెంట్, 11 డాక్యుమెంట్స్ ఒక డాక్యుమెంట్ ఇస్తే సరిపోతుంది. కానీ July 1st, 1987 నుంచి December 2nd, 2012 నన్ను ఇట్లా పుట్టితే మీరు దెన్ మీకు మీ ఫాదర్ డాక్యుమెంట్, మదర్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఫాదర్ ఆర్ మదర్. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎందుకంటే రోహింగ్యాలు దొంగ సర్టిఫికేట్ తయారు చేసుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద, బర్త్ సర్టిఫికేట్ కూడా తయారు చేసుకుంటారు. కానీ అమ్మ నాన్న ప్రూఫ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు? కరెక్ట్. అది మ్యాచ్ కావాలి కదా ఇక్కడ. వీళ్ళు నేను పుట్టింది వెస్ట్ బెంగాల్ మిద్నాపూర్ అంటాడు, అమ్మ నాన్న ఏమో బంగ్లాదేశ్లో పుట్టారంటారు. మళ్ళీ ఎట్లా అవుతుంది? మ్యాచ్ కాదన్నమాట. సో యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. థర్డ్ థింగ్, ఈఫ్ బోర్న్ ఆఫ్టర్ 2nd December 2004, 87 and 2012 నడిమిట్లో ఉన్నా కానీ December 2004 తర్వాత పుట్టిన వాళ్ళకి అపార్ట్ వాళ్ళ ప్రూఫ్తో పాటు వాళ్ళ పేరెంట్స్ ప్రూఫ్, డేట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రొవైడ్ చేయాలి. అది కాకుండా నాన్ ఇండియన్ పేరెంట్స్కి పుట్టారనుకోండి, వాళ్ళ పాస్పోర్ట్ అండ్ వీసా అట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్, మీరెప్పుడు పుట్టారో 2004 తర్వాత ఆ టైంలో మీ నాన్నగారిదో అమ్మగారిదో అది పాస్పోర్ట్, వ్యాలిడ్ పాస్పోర్ట్ కావాలి. దాంతోపాటు వీసా, అంటే మీరు వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత పుడతారు కదా, అమ్మగారు బయట ఉండి మీరు ఇక్కడ పుట్టలేరు కదా. స్పెషల్ ఫాదర్ చెప్పొచ్చు నేను ఇక్కడ లేనని, కానీ అమ్మగారు ఇక్కడ ఉండాలి ఇండియాలో పుట్టారంటే. మళ్ళీ ఆమెకు వీసా ఉందా? వీసా లేకుండా ఆమె ఇండియాకి ఎట్లా వచ్చింది?
పాస్పోర్ట్ ఉందా, పాస్పోర్ట్ లేకుండా ఇండియాకి ఎట్లా వచ్చింది, నాన్ రెసిడెంట్ Perfect ఇండియా. అసలు సో ఆల్ వేస్ నుంచి పట్టుకుంటున్నారు అనమాట. సో ఇదంతా అటాచ్ చేసి, ఇది స్పెషలీ ద లాస్ట్ వన్, వీ హ్యావ్ టు అటాచ్డ్ రిజిస్ట్రేషన్ ఇష్యూడ్ బై అన్ ఇండియన్ మిషన్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇఫ్ అక్వైర్డ్ బై రిజిస్ట్రేషన్ ఆర్ న్యాచురలైజేషన్. మీరు బయట నుంచి వచ్చి అద్నాన్ సామి లాంటి వాళ్ళు ఇక్కడ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళకి, మీరు బయట పుట్టారు కానీ మీరు సిటిజన్షిప్ తీసుకుంటే అప్పుడు అక్కడ ఉన్న ఇండియన్ మిషన్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ తీసుకొచ్చి అటాచ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒక 4-5% ఉంటుంది సాయి గారు. మ్యాక్సిమం 95% మన దగ్గరే పుట్టిన వాళ్ళు ఉంటారు. కానీ దాంట్లో 95లో మినిమం ఒక 25-30% ఆర్ ఫేక్. 25 మినిమం ఉంటారు. ఈ బంగ్లాదేశీ, రోహింగ్యాలు అందరూ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు దీంట్లో. వీళ్ళది కంప్లీట్గా డే టు డే వాళ్ళ మొత్తం ఏం చెప్తారు, వాళ్ళ కంప్లీట్ వాళ్ళ ప్రూఫ్ తీస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీది బయటికి తీస్తున్నారు. సో మీరు పంచాంగం మీరు చదివితే మీరు ఏం చెప్తారు, అస్ట్రాలజీ చదివి చెప్తారు ఇప్పుడు ఏంటి మీరు ఎక్కడ పుట్టారని చెప్పేసి. సరే, 11 డాక్యుమెంట్లు ప్రొవైడ్ చేయాల్సింది బిఫోర్ 1987. ఏంటది? ఎనీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇష్యూడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, లేకుంటే పిఎస్యూ ఎంప్లాయీ ఉండొచ్చు. మీకు పెన్షన్ వస్తే మీకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, కార్డు, అది ప్రొవైడ్ చేయాలన్నమాట. రెండవది, ఎనీ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అథారిటీ ఆర్ బ్యాంక్ ప్రయర్ టు July 1st, 1987. 1987 July 1st కన్నా ముందు ఇష్యూ చేసిన గవర్నమెంట్ అథారిటీ లేకుండా కార్డు, అది పనికొస్తుంది. మూడోది, బర్త్ సర్టిఫికేట్. యూజువలీ బర్త్ సర్టిఫికేట్ అనగానే మనం ఎప్పుడు చెప్తాం, ఆ టైంలో హాస్పిటల్ లేవు, మేము ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి. ఇప్పుడైతే హాస్పిటల్స్ ఉన్నాయి, మీరు జిహెచ్ఎంసీకి అప్లై చేస్తారు బర్త్ సర్టిఫికేట్ కోసం. సరే, అది లేదు. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందా? ఉండాల్సింది. 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏ కోర్స్ చేసినా కానీ మీకు గుర్తుంటుంది సాయి గారు. మనం ఈవెన్ మీరు ఇంజనీరింగ్ చేశారు, ఇంజనీరింగ్ టైంలో అప్లై చేసినప్పుడు కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ చాలా, ఇంటర్మీడియట్ లేకుండా కూడా పోతుంది, కానీ మినిమం 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రూఫ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ యర్ డేట్ ఆఫ్ బర్త్. అది సరే, నేను 10th క్లాస్ చదవలేదు, మిగతా ఉన్నాయి కదా. 4వ ఆప్షన్, పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. మీరు ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు, లేకుంటే ఇల్లు కొనుక్కున్నారు, లేకుంటే ఇంకేదైనా ఉంటుంది, మీ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, అది యూజ్ చేసుకోవచ్చు సాయి గారు మీరు. నెక్స్ట్, ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్. నేను ఆదివాసీని, నేను ఉండేదేమో ఏదో అడవి లోపల ఉంటున్నానంటే ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, అది ఇవ్వచ్చు. కోటి ఓబీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఇది ప్రొవైడ్ చేయొచ్చు. ఎన్ఆర్సీ ఎంట్రీ, అస్సాం గుర్తుంటుంది సాయి గారు మీకు, ఆసాంలో ఎన్ఆర్సీ ఉండే, అక్కడ వాళ్ళు ఎన్ఆర్సీ సబ్మిట్ చేయొచ్చు. నాన్ రెసిడెంట్ మా వచ్చిన దాంట్లో సిటిజన్షిప్ రిజిస్టర్లో ఇది ఉంది, మా పేరు ఇక్కడ ఉంది, నంబర్ ఇక్కడ ఉంది, డీటెయిల్స్ ఇక్కడ ఉంది, అన్ని డీటెయిల్స్ దాంతో సహా ఇవ్వచ్చు. ఆర్ ఫ్యామిలీ రిజిస్టర్ ప్రిపేర్డ్ బై స్టేట్ ఆర్ లోకల్ అథారిటీ, లేకుంటే మీ పేరు మీద ల్యాండ్ ఇల్లు ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్, ఆ సర్టిఫికేట్ కూడా పనికొస్తుంది, ఆ రిజిస్టర్లో ఉన్న సర్టిఫికేట్ పనికొస్తుంది అన్నమాట. ఈ 11 డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేస్తారు. మీరు ఇచ్చిందంతా నిజమని చెప్పి తీసుకోరు, దే విల్ వెరిఫై ఇట్ అనమాట. వెరిఫై చేసిన తర్వాత హౌస్ టు హౌస్ విజిట్ చేస్తారు వీళ్ళు. మీరు డాక్యుమెంట్ ఇచ్చి మీరు అప్లోడ్ చేస్తే అయిపోతుంది కదా, మీరు వచ్చిన తర్వాత కూడా మీరు మిమ్మల్ని వచ్చి చెక్ చేస్తారు మీరు ఉన్నారా లేదా అని చెప్పి. ఇక్కడే చాలా మట్టుకు డౌట్ వస్తుంది, ఎందుకంటే కేరళ లాంటి ప్లేస్లో ఈ నడిపిస్తున్న అంతా కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ యూనియన్, ట్రేడ్ యూనియన్ వాళ్ళు, టీచర్స్ కానివ్వండి, బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, అక్కడ మొత్తం కల్కటా నుంచి డార్జిలింగ్ దాకా మొత్తం మమతా బెనర్జీ కంట్రోల్లో ఉంటుంది. అవును, ఆమె అందరిని ఎక్కించుకుంటుంది, దాని దొంగలు అందరినీ ఎక్కించుకుంటే ఓకే అని చెప్పేస్తారు, ప్రూఫ్ ఉందని కూడా చెప్పేస్తారు. లేకుంటే ఒక ఫ్యాక్టరీ తయారు చేస్తారు రేపు, ఈ బర్త్ సర్టిఫికేట్లు, ఈ ఎస్ఎస్సి సర్టిఫికేట్లు తయారు చేయడానికి, అమ్మ నాన్న సర్టిఫికేట్లు తయారు చేయడానికి, అది కూడా ఒక ఇండస్ట్రీ మొదలైతే అక్కడ కూడా. కానీ ఎక్కడో ఈజీగా పట్టుకోవచ్చు. ఇంకోటి, అప్డేటెడ్ ఫోటో, మీరేదో పాత ఫోటో పెట్టారు, అది కాదు. నెక్స్ట్, ఆధార్ నంబర్, ఇది ఒక ఆప్షన్ ఉంది. ఆధార్ నంబర్ కావాలంటే పెట్టచ్చు, లేకుంటే కెన్ రిఫ్యూజ్. మొబైల్ నంబర్, అది కాకుండా పేరెంట్ అండ్ స్పౌస్ పేరు అండ్ ఎపిక్ నెంబర్, ఇదంతా ఎలక్షన్ కార్డులో మొత్తం ఉంటుంది సాయి గారు. ఆ ఫామ్లో మీరు ఫిలప్ చేస్తే, మనం ఫిలప్ చేస్తే ఇదన్నీ ఇంకోసారి అప్డేట్ అయిపోతుంది అన్నమాట. ఈ బ్లాక్ లెవెల్ ఆఫీసర్ ఈ ఫామ్స్ అన్ని తీసుకొని, ఇది ఈసీ నెట్ అని చెప్పి నిన్నటి నుంచే 3 రోజుల ముందు నుంచి ఇది మొదలైంది సాయి గారు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ చాలా యాప్స్ ఉన్నాయి. ఒక స్టేట్ గవర్నమెంట్ యాప్, సెంట్రల్ గవర్నమెంట్ యాప్, సెంట్రల్ గవర్నమెంట్ 3 యాప్లు, ఈసీ ఎలక్షన్ కమిషన్ ఇంకొక యాప్, ఇదన్నీ కన్సాలిడేట్ చేసి ఈసీ నెట్ అని చెప్పేసి ఒక యాప్ పెట్టారు. దాంట్లో అప్లోడ్ చేస్తారన్నమాట ఇదంతా. సో ఈ స్క్రూటనైజ్ చేసి దీని తర్వాత ఈఆర్ఓ, ఎలక్షన్ రిజిస్టర్ ఆఫీసర్ ఉంటారు, ఈఆర్ఓ, అసిస్టెంట్ ఈఆర్ఓ, ఇది మొత్తం చెక్ చేస్తారు. డౌట్ వచ్చిందనుకోండి, దే విల్ కండక్ట్ ఎ ఫీల్డ్ ఎంక్వైరీ, అంటే ఆ ఇంటికి వెళ్ళి ఇంకోసారి చెక్ చేస్తారు. మీరు ఇచ్చిన ఈ డాక్యుమెంటు కరెక్ట్ కాదో, తప్పో, లేకుంటే నిజమో కాదో, అబద్ధమో తెలిసిపోతుంది అక్కడ వెళ్ళి.
అమ్మ మీరు ఇచ్చిన డాక్యుమెంట్ కొంచెం మాకు క్లియర్ లేదు, మీరు క్లారిఫై చేయండి అని చెప్పి ఆ ఇంటికి వెళ్తారన్నమాట. ఇక్కడ కూడా చాలామంది పట్టుబడతారు. మా కొడుకు లేడు, మా కొడుకు అక్కడ పోయిండు, మా కొడుకు ఇక్కడ పోయిండు, మా కూతురు ఇక్కడ పోయిందని. ఈ తెలంగాణ ఆంధ్రాలో జరిగే అన్నిటికంటే పెద్ద తప్పు ఇది. మీ ఓటింగ్ మీరు ఆంధ్రాలో పెట్టుకుంటారు, మీరు అక్కడి నుంచి పుట్టారండి. మీరు పనిచేస్తున్న హైదరాబాద్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇక్కడే పనిచేస్తున్నారు, కానీ మీ ఓటింగ్ అక్కడ జరుగుతుంది, విచ్ ఇస్ ఇల్లీగల్. మీరు ఎక్కడ లాస్ట్ 6 months ఎక్కడ ఉన్నారో అక్కడ ఓటర్ మీరు ఉండాలి కంపల్సరీగా. రేపు మీరు మార్చి మీరు అక్కడిక్కడ పెడితే ఇప్పుడు ఈజీగా ట్రేస్ చేసేస్తారు మిమ్మల్ని. ఎందుకంటే ఒకటి మీ ఉద్యోగం, మీ ఎంప్లాయ్మెంట్ తెలిసిపోతుంది చాలా క్లియర్గా. మీరు ఎక్కడ ఉంటున్నారో మీ బిల్స్తో తెలిసిపోతుంది. క్రాస్ మ్యాచింగ్ చేస్తున్నారు గవర్నమెంట్, ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు చాలా మటుకు. ఎంతోమంది పట్టుబడ్డారు హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేశారని చెప్పి. ఇప్పుడు ఇది కూడా అదే జరగబోతుంది. సో మన ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారంటే కొంతమంది అంటారు మా ఊర్లో పెట్టుకోకపోతే రేపు రేషన్ కార్డు పోతుంది, అది పోతుంది. రేషన్ కార్డుతో పని లేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్ నాట్ అ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ ఎనీథింగ్. మీరు మీ ప్రూఫ్ చాలా మటుకు ఇంకా డిటర్మైన్ చేసుకోవచ్చు. కానీ మీరు చేస్తున్న తప్పు ఏంటంటే, మీ ఊర్లో మీ పేరు పెట్టుకొని యూఆర్ గివింగ్ అ డిక్లరేషన్ ఇన్ దట్ ఐఎమ్ స్టేయింగ్ హియర్ ఫ్రమ్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ అని చెప్పి సైన్ చేస్తున్నారు. అది లీగలీ బైండింగ్ డాక్యుమెంట్. అది గట్టి మీరు పట్టుబడితే రేపు మీ ఉద్యోగం మీద ఇంపాక్ట్ అవ్వబోతుంది దానికి. దట్ యు సబ్మిటెడ్ అ ఫ్రాడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి. సో మీరు ఎక్కడున్నారో Form 8 దాంట్లో ఒక ఆప్షన్ ఉంది, ఆన్లైన్లో కూడా మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ వెళ్ళి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఐ మూవ్ టు దిస్ ప్లేస్, హైదరాబాద్కి వచ్చాను, నేను శేర్లింగంపల్లిలో ఉంటున్నాను, లేకుంటే సికింద్రాబాద్లో ఉంటున్నాను, లేకుంటే హయాత్ నగర్లో ఉంటున్నాను అని చెప్పి మీరు డీటెయిల్స్ ఇవ్వచ్చు. మీరు అడుగుతారు మళ్ళీ నాకు రెసిడెన్స్ ప్రూఫ్ ఏముందంటే, మీరు నేను రెంట్కి ఉంటున్నది కదా, నా ఎలక్ట్రిసిటీ బిల్ లేదు, ఏం లేదని చెప్తే చాలా డాక్యుమెంట్స్ మిగతా కూడా ఉన్నాయి. మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీరు అప్లై చేయవచ్చు అన్నమాట. సో ఇది చేయాల్సిన చాలా కంపల్సరీ. కానీ దీనికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రాహుల్ గాంధీ మొదలుపెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టారు. ఇదేంటి దీంతో పేదోళ్ళు ఓట్ చేయలేరు అట. నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది. పేదోళ్ళకి దీనికి సంబంధం ఏంటి సాయి గారు? బేసిక్లీ ఈ దొంగ ఓట్లు ఇప్పుడు అన్నీ బయటపడుతుంది. రాహుల్ గాంధీ చెప్పిన ఇదే దేవేందర్ ఫడ్నవీస్ 26% మందిని ఎక్కించుకున్నారు ఆయన ఎలక్ట్రల్ రోల్ అని చెప్పారు కదా. మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడేమంటున్నారు, మాకు మిషన్ రీడబుల్ ఫార్మాట్లో మాకు డేటా ఇవ్వండి అంటున్నారు. మిషన్ రీడబుల్ ఫార్మాట్లు ఇస్తే సాయి గారు రేపు అది క్రెడిట్ కార్డ్ కంపెనీ చేతిలో పడుతుంది. కరెక్ట్. ఎవరైనా మిస్యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు కాపీ పేస్ట్ చేసి కొట్టేస్తే అయిపోతుంది మొత్తం డేటా. మీ కొన్ని ప్లేస్లో టెలిఫోన్ నెంబర్ కూడా దొరుకుతుంది, కొన్ని ప్లేస్లో ఆధార్ కార్డు కూడా దొరుకుతుంది మీకు. సో వాళ్ళు అన్నారు మిషన్ రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వలేము, మేము ప్రింటెడ్ ఫార్మాట్లో ఇస్తున్నాం, మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోండి కావాలంటే. మీరు ఎంటర్ చేసుకొని ఫిజికల్గా ఎంటర్ చేసుకోవచ్చు. అది కాంగ్రెస్లో చెప్పే అది కాదు, మాకు ఇదే కావాలి. నెక్స్ట్ ఎలక్షన్ రోజు ఓటేసిన వాళ్ళకి మాకు వాళ్ళ వీడియో కావాలి. ఇప్పుడు నేను వెళ్ళి ఓటేస్తాను సాయి గారు, వీళ్ళేం డిటర్మైన్ చేస్తారు, ఆ ఓట్లు ఆ బూత్లో 500 ఓట్లు పడ్డాయి, 480 బీజేపీకి పోయింది, 20 కాంగ్రెస్ పోయింది. అక్కడ తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. వీళ్ళేం డిటర్మైన్ చేస్తారు, ఈ బూత్లు ఎవరెవరు ఓట్ చేస్తారో ఆ పేర్లు మీరు దగ్గర ఉంటుంది. వీళ్ళ ఎలక్షన్ ఏజెంట్ దగ్గర, రూమ్లో కూర్చున్న ఎలక్షన్ ఏజెంట్ దగ్గర డీటెయిల్స్ మొత్తం ఉంటుంది, ఎవరెవరు ఓటేశారని. ఈజీగా ప్రాబబుల్ మ్యాచ్ చేసుకోవచ్చు, ఎవరు ఓటేశారు ఎప్పుడు వేశారని చెప్పేసి. వాళ్ళ మీద ఒక క్యాంపెయిన్ నడిపించవచ్చు. కరెక్ట్. వాళ్ళ ఇంటికి నీళ్ళు బంద్ చేయడమో మిగతా ఏమని చేయడం అన్నీ చేయొచ్చు. హారాస్మెంట్ మొత్తం మొదలవుతుంది. దానికోసం ఎలక్షన్ కమిషన్ అంటున్నారు ప్రైవసీ. మీరు ప్రైవసీ పెట్టి ఉన్నప్పుడు మీరు ఎట్లా అడుగుతారు డేటా వీడియో మీరు కావాలని వచ్చి చూసుకోవచ్చు, కానీ మీతో షేర్ చేయం. మీ మనిషిని కూర్చోబెట్టండి, మేము చూపిస్తాం ఏ బూత్ ఏ టైం ఏం కావాలంటే మొత్తం పంపిస్తాం. వీళ్ళకి డౌట్ ఏంటంటే సైగర్ ఎప్పుడు మనకి రెగ్యులర్గా నడిచేది ఇది 5 గంటల తర్వాత కూడా చాలామంది లైన్లో ఉంటారు, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో. అవును. పొద్దున పొలాలకి వెళ్తారు, లేకుంటే పొలాలకి వెళ్ళినప్పుడు ఓట్ వేయరు. ఆ టైంలో పొద్దునే వెళ్ళిపోతారు 7 గంటల టైంలో. సాయంత్రం ఒక 3:30 4 అన్నీ ఫినిష్ చేసి వచ్చి కాలు చేతులన్నీ అడిగేసుకొని బూత్కి వస్తారు. వాళ్ళు వచ్చి 4 గంటలకు 4:30కి లైన్లో నిలబడతారు. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ లా 5 గంటలకు ఎవరో లైన్లో ఉన్నారో దే కెన్ ఓట్ టిల్ వాట్ ఎవర్ టైం. అది 7 కూడా కావచ్చు, 8 కూడా కావచ్చు. వీళ్ళు ఓట్ చేసిన దానికే రాహుల్ గాంధీకి డౌట్. అదే స్పైక్ ఆఫ్ ఓటింగ్ తెలంగాణలో జరిగింది, అదే స్పైక్ ఆఫ్ ఓటింగ్ జార్ఖండ్లో జరిగింది. అన్ని ప్లేసుల్లో అదే చాలా వరకు జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ ఎలక్షన్ ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తేనేమో 17C ఫామ్లో వీళ్ళ ఏజెంట్ సైన్ చేస్తారు. లాస్ట్ 8 గంటల దాకా ఉన్న ఏజెంటు సైన్ చేసి వెళ్ళాలి, నేను ఇంతమంది ఓట్ వేశారు ఈ బూత్లో అని చెప్పేసి. సైన్ చేసినప్పుడు మళ్ళీ మీ ఏజెంట్ సైన్ చేసినప్పుడు మీకు ఎందుకు డౌట్ అండి? అంటే మీ ఏజెంట్ మీద మీకు డౌట్ వస్తుందా? ఇప్పుడు మీ ఏజెంట్ 8 గంటలకు కూర్చోడు, అక్కడ వెళ్ళిపోతారా దానికన్నా ముందు?
ఇది ఎందుకంటే పాయింట్ బై పాయింట్ ఎన్నిసార్లు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్ రిపీట్ చేసుకుంటూ పోతున్నారు. ఆ భజన ఎవరు పాడుతున్నారు? కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖార్గే, ఈ వాట్సాప్ మెసేజ్లు. అది అన్నిటికంటే బెస్ట్ సాయి గారు. ఇప్పుడు ఎమర్జెన్సీ గురించి ఒక ట్వీట్ ఇవాళ పొద్దు నుంచి మొదలైంది. బిలీవ్ చేయరు, సేమ్ మెసేజ్ ఒక్క వర్డ్ ఎక్కడెక్కడ లేకుండా మల్లికార్జున్ ఖర్గే నుంచి, సుప్రేష్ హిరాంటే నుంచి, పవన్ ఖేరా నుంచి, జయరాం రమేష్ నుంచి అందరిదే ట్వీట్ చేస్తున్నారు కేసీ వేణుగోపాల్. నేను కేసీ వేణుగోపాల్కి చెప్పాను, ట్వీట్ చేశాను, ఒక సెంటెన్స్ అయినా మార్చండి, మీ వాళ్ళకి చెప్పండి, మీకైతే ఇంగ్లీష్ రాదు, ట్వీట్ చేయలేరు మీరు, సెంటెన్స్ అయినా మార్చమని చెప్పండి మీ టీం దగ్గర అని చెప్పాను. అదే వాట్సాప్ మెసేజ్ తీసుకుని అందరు ట్వీట్ కొడుతున్నారు. మోదీ ఎమర్జెన్సీ పెట్టారంట. మోదీ ఎమర్జెన్సీ పెడితే మీ ట్వీట్ ఎట్లా చేస్తారండి? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే పేపర్ బంద్ అయిపోయింది, అన్ని పేపర్లు బంద్ అయ్యాయి, ఆల్ ఇండియా రేడియో వాళ్ళ చేతిలో ఉండి, దూరదర్శన్ వాళ్ళ చేతిలో ఉండే. అప్పుడు మీరు ఇప్పుడు అంటున్నారు ఎమర్జెన్సీ, మోదీ 11 సంవత్సరాల నుంచి ఎమర్జెన్సీ పెట్టారు. ఎమర్జెన్సీ పెడితే మీరు ఎట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు, ఎట్లా ఆర్టికల్స్ రాస్తున్నారు ప్రెస్లో? సోనియా గాంధీ పెద్ద ఇంత పేజ్ ఆర్టికల్ రాసింది సోనియా గాంధీ. ఆలోచించండి, సోనియా గాంధీ ఇంత పెద్ద ఇండియన్ ఎక్స్ప్రెస్, అది కూడా ఓన్లీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్స్. రాహుల్ గాంధీ విదేశాలు తిరుగుతున్నాడు, ఇక్కడ జోడో యాత్రలు చేశాడు. సో ఇదే సాయి గారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే బీహార్ ఎలక్షన్ ఈవెన్ తేజస్వి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, యాదవ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదండి? లీగల్ కదా, వీఆర్ జస్ట్ చెకింగ్, డాక్యుమెంట్ అడుగుతున్నాం, ఎలక్ట్రల్ రోల్ ఉంది, ఇంకా ఎలక్షన్ అనౌన్స్ కాలేదు. అప్పుడంటే మీకు ఎందుకు డౌట్? ఎందుకు? ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత చేస్తే మీరు అప్పుడు కూడా డౌట్ అడగొచ్చు, ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు అని. ఎలక్షన్ ఇంకా దూరం ఉంది, ఇంకా అనౌన్స్ కూడా చేయలేదు. సో వీఆర్ రివైజింగ్ ద రూల్స్. మీరు కూడా రండి మాతో పాటు, కావాలంటే మీకు కాపీ ఇస్తారు కదా, దానికి తర్వాత ఇమీడియట్గా మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు అబ్జెక్షన్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇదంతా కాంగ్రెస్కి ఇచ్చారు మహారాష్ట్రలో, అప్పుడు కూడా వాళ్ళు ఏం చేయకుండా ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కథ మార్చేశారు. ఇదే ఓటింగ్ స్పైక్ సాయి గారు. దీనికన్నా ముందున్న ఎలక్షన్ కాంగ్రెస్ వాళ్ళు కలిసిన ఎలక్షన్లో ఉంది స్పైక్ ఉండే. అప్పుడు ఏం చెప్తారండి? అప్పుడు మీకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు గెలిచారు అప్పుడు ఎలక్షన్. ఇప్పుడు బీజేపీ గెలిచిందని చెప్పి మీరు కథను మొదలు పెట్టారు, ఎలక్ట్రల్ రోల్స్ మ్యానిపులేట్ చేస్తే. మీరు నిద్రపోతున్నారా? మీరు ఇప్పుడు ఎలక్ట్రల్ రోల్స్ అంటున్నారు కాబట్టి సార్, దానికి బీహార్కే నా ఇది అప్లై చేసేది. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించాలి, దానికి 30th సెప్టెంబర్ డెడ్ లైన్ అని చెప్పింది. సో బేసికలీ ఇప్పుడు ఆల్రెడీ ఒకరిద్దరు మంత్రులు కూడా ఏ క్షణమైనా ఏ వారం రోజుల లోపల నోటిఫికేషన్ రావచ్చు అని కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. సో స్థానిక ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్స్లో తెలంగాణ జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా ఈ ప్రక్రియ అమలు చేస్తారా, లేకపోతే అది సాధ్యం కాదు? ఈ లోకల్ ఎలక్షన్స్ ఉండవు సాయి గారు, ఎందుకంటే టైం లేదు. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అయితే ఇప్పుడు లేదు, లోక్సభ ఎలక్షన్ కూడా చాలా దూరం ఉంది. కానీ రివిజన్ మొదలవుతుంది ఇప్పటి నుంచి. ఓకే, ఈ ఎస్ఐఆర్ అనేది కాన్సెప్ట్ మొదలవుతుంది ఇప్పుడే, అది ఆగదు. మీకు ఎలక్షన్ ఉందో లేదో అదే దాంతో సంబంధం లేదు. కానీ బహుశా ఈ లోకల్ ఎలక్షన్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తారు. మిగతా స్టేట్లో ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. బీహార్ ఫస్ట్, మిగతా స్టేట్ దే కెన్ ఆల్రెడీ డూ అనమాట. ఎందుకంటే ఈ డెడ్ లైన్ కూడా ఇన్ని రోజుల నుంచి ఎలక్షన్ నడిపించకుండా అట్లనే పెట్టి పాత సర్పంచ్లందరూ వాళ్ళ టర్మ్ అయిపోయింది, వాళ్ళు కోర్టుకు వెళ్తే జరిగింది అన్నమాట ఈ జడ్జిమెంట్. इंदौर की माटी से उठी हल्दी की धूल, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। సరే, ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్కి అందరు రెడీ అవుతున్నారు, పార్టీలు రెడీ అయిపోతున్నాయి. ఈ లోకల్ పోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి సార్ చెప్తారా తెలంగాణలో? లాస్ట్ టైం సాయి గారు మీకు గుర్తుంటుంది, తెలంగాణలో 5817 అనుకుంటాను ఎంపీటీసీ సీట్లు ఉన్నాయి. అది కాకుండా జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీపీలు ఉన్నాయి. దీని అంతా మొత్తం కలిపితే ఒక 566 జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నారు సాయి గారు. సో అది దాని తర్వాత 5800 అని చెప్పింది, అది ఎంపీటీసీ సీట్లు. 2019 జరిగిన ఎలక్షన్లో సాయి గారు 539 జెడ్పీటీసీ అండ్ ఎంపీపీ సీట్లు 32 డిస్ట్రిక్ట్ పరిషత్స్లో నడిచింది. అప్పుడు జరిగిన దాంట్లో 566 జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది, 31 డిస్ట్రిక్ట్ పరిషత్. దీంట్లో నల్గొండ అందరికీ పెద్ద నల్గొండలో ఉంది సాయి గారు, హైయెస్ట్ నంబర్స్ అనమాట 33. కానీ అదంతా చూడక్కర్లేదు మనం, అప్పుడు ఏం జరిగిందని చూడాలి, ఇప్పుడు ఏం జరగబోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి టెన్షన్ ఏంటంటే ఇప్పుడు సాయి గారు మెయిన్గా ఈ బ్యాక్వర్డ్ క్లాస్కి 49% రిజర్వేషన్ పెట్టి దాంతోపాటు ఎస్సీ ఎస్టీ పెడితే ఆల్మోస్ట్ 80% దాకా బ్యాక్వర్డ్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి వస్తుంది. దాంతోపాటు మైనారిటీస్ కూడా యాడ్ చేస్తారు వీళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే తెలంగాణలో క్యాస్ట్ కాంబినేషన్ మన అందరికి తెలుసు, రేవంత్ రెడ్డి క్యాబినెట్ చూస్తుంటే తెలిసిపోతుంది.
ఎంతమంది రెడ్డి మినిస్టర్స్ ఉన్నారు, ఎంతమంది బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్స్ ఉన్నారని చెప్పి. నిన్ననే గాంధీ భవన్కి వీళ్ళు మేకలు గొర్రెలు అన్ని తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో మాకు రిప్రజెంటేషన్ రాలేదని చెప్పి కమ్యూనిటీ యాదవ్ వాళ్ళు కానీ వాళ్ళు తీసుకెళ్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందండి ఈ 42% మీరు అది పెట్టిన తర్వాత మిగతా అన్ని పెడితే 80% వీళ్ళు మోదీ మీద వేయడానికి ట్రై చేశారు. మోదీ గవర్నమెంట్ ఒక లా పాస్ చేస్తేనే మనం ఇదంతా చేయొచ్చు అని చెప్పి ఇన్ని రోజులు పాట పాడారు. కానీ ఐ థింక్ కృష్ణయ్య కూడా కన్ఫర్మ్ చేశారు ఈ మాట, ఇదే అక్కర్లేదు, స్టేట్ గవర్నమెంట్ ఒక క్యాబినెట్ డెసిషన్ నిర్ణయం తీసుకుంటే అయిపోయింది, ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి, అప్పుడు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆర్టికల్ 243D కింద 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో దే కెన్ డూ ఇట్. లోకల్ బాడీస్లో చేయొచ్చు. అసెంబ్లీ అంటే ఇంకో మాట, అసెంబ్లీలో ఎస్ యూ విల్ నీడ్ యూనియన్ గవర్నమెంట్, ఆ యూనియన్ గవర్నమెంట్ చేయరు, ఎందుకంటే సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఫెయిల్ అవుతుంది. సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఎనీథింగ్ అసెంబ్లీ కానీ లోక్సభ కానీ ఎడ్యుకేషన్లో అండ్ ఎంప్లాయ్మెంట్లో 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదు. ఏ చట్టం వచ్చినా దాన్ని కొట్టుపడేస్తారు సుప్రీంకోర్టు, చేయకూడదు కూడా. ప్రెసిడెంట్ సైన్ చేయరు, షీ విల్ నాట్ సైన్ ఇట్ అన్నమాట. సో అదొకటి బయటపడ్డది. ఇప్పుడు ఏం జరగబోతుంది సాయి గారు అంటే బీజేపీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు దాకా బీజేపీ వాజ్ సర్ప్రైజ్డ్. నేను అనుకున్న బీజేపీ ఎలక్షన్లో యూజువలీ లోకల్ ఎలక్షన్లో బీజేపీకి అంతా పట్టు లేదనుకున్నా, కానీ ఇప్పుడు 8 సీట్లు ఉన్నాయి కదా అసెంబ్లీ సీట్లు, దాన్ని మీరు 6తో మల్టిప్లై చేస్తే ఎంత అయింది సాయి గారు? 8 6 48, 48 చిన్న చిన్న డిస్ట్రిక్ట్ కూడా మీరు చెప్పొచ్చు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కింద. అక్కడి నుంచి మొదలవుతుంది మీ తమాషా, మొదలవుతుంది మండల్ నుంచి మొదలవుతుంది, 48 మండల్ నుంచి అనుకోండి. అక్కడి నుంచి మళ్ళీ మీరు డివైడ్ చేసుకుంటూ పోతే బీజేపీకి వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న పట్టు వాళ్ళు యూజ్ చేసుకుంటే సరిగ్గా వాళ్ళ ఎలక్షన్లో పర్ఫామ్ చేయొచ్చు. అండ్ పార్లమెంట్ రెండునే ఆలోచించండి. 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, 8 మీరు టెక్నికలీ 3 ఎమ్మెల్సీ, మీరు 8 ఎంపీలు అంటే ఒక్క లోక్సభ కాన్స్టిట్యున్సీస్కి 6 ఎమ్మెల్యేలు ఉంటారు కదా. అన్ని బీజేపీకి రాలేదు. ఇప్పుడు సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు గెలిచారు, కానీ బీజేపీ ఒక్క సీటు కూడా రాలేదు ఇక్కడ. కానీ ఆ సీట్ వచ్చిందనే కదా ఆయన గెలిచారు ఇక్కడి నుంచి. అసెంబ్లీలో ఇంకో రూట్ తీసుకుంది, అది లోకల్ ఎలక్షన్కి లోకల్ ఇష్యూస్ ఉంటుంది. టోటల్ లోకల్ మీ సర్పంచ్లు ఎవరు, మీరు ఓటు ఎవరికి వేశారు, ఇదంతా. సో లాస్ట్ టైం జరిగిన దాంట్లో కూడా అప్పుడు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా మటు పెద్ద విన్ చేశారు. చాలా నిజానికి జిహెచ్ఎంసీలో సారీ సార్, కరెక్ట్ మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి, నిజానికి జిహెచ్ఎంసీలో 47 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి నిజంగా మళ్ళీ ఆ పట్టును కొనసాగిస్తుందా? అట్లా అనిపిస్తుందా మీకు? డూ యూ థింక్ సో? బీజేపీకి జిహెచ్ఎంసీలో వచ్చిన ఓట్లు సాయి గారు మెజారిటీ నాన్ తెలుగు స్పీకింగ్ ఏరియాస్ నుంచి వచ్చింది. అవును, సిటీలో జిహెచ్ఎంసీ అంటే చాలా పెద్దది, నాన్ తెలుగు స్పీకింగ్ చాలా మటుకు సిటీ ఏరియాస్లో. మీరు మల్కాజిగిరి తీసుకోండి, సఫిల్గూడ అంటే నాట్ డిస్ట్రిక్ట్, మల్కాజిగిరి ప్రాపర్, సఫిల్గూడ, అల్వాల్, శేర్లింగంపల్లి, మిగతా చాలా కాన్స్టిట్యున్సీలో చాలా మట్టుకు నాన్ తెలుగు స్పీకింగ్ వాళ్ళు ఉన్నారు. అంటే మిగతా స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు సెటిల్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. జిహెచ్ఎంసీ కలిసిన చాలా మటుకు ఎలక్షన్స్ అట్లనే జిహెచ్ఎంసీ కలిసి, అది తర్వాత కూడా వాళ్ళ లోకల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండే. దానికి నేను ఇక్కడున్న ఎవరికి క్రెడిట్ ఇవ్వను. అసెంబ్లీ బీజేపీ గెలలేదు కదా ఒక్కటి కూడా సీటు కూడా. మళ్ళీ ఎట్లా గెలిచారు జిహెచ్ఎంసీలో? హైదరాబాద్ వైపు నుంచి గెలిచారు, ఎట్లా గెలిచారు? ఓల్డ్ సిటీ వైపు నుంచి సీట్లు, ఆ ఓల్డ్ సిటీ సీట్లో కూడా బీజేపీ జిహెచ్ఎంసీ సీట్లు గెలిచారు. అక్కడ ఎప్పుడు ఓవైసీ వాళ్ళ పార్టీ గెలుస్తారు అన్నీ. మరి ఎట్లా జరిగింది అది? ఎందుకంటే బీఆర్ఎస్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ వాళ్ళు గెలిచిన సీట్లు కూడా ఈసారి వస్తుందో లేదో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే దీనికన్నా ముందు మనం చూసాం సాయి గారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా 10 మంది డిఫెక్ట్ అయిపోయారు, ఇటువైపు వచ్చేసారు. ఈ జరగబోయే దాంట్లో ఎందుకంటే బీజేపీ ఏమంటున్నారు, మా దగ్గర లోకల్ బాడీలో దీనికన్నా ముందు సీరియస్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం బీజేపీ హైకమాండ్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిందంట, దట్ ప్రిపేర్ ఫర్ ద లోకల్ పోల్స్. ఇక్కడ ఉన్న బీజేపీ లీడర్స్ ఇప్పుడు దాకా స్టేజ్లో కూర్చొని మాట్లాడుతున్న అందరి దగ్గర ఏం చెప్పారంటే, ఇప్పుడు చూద్దాం మీ దమ్ము ఏముంది, మీ పవర్ ఏముంది చూపించమని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారంట, వాళ్ళకి ఆర్డర్ ఇష్యూ చేశారంట. సునీల్ బన్సల్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, దట్ గెట్ రెడీ, మీ స్ట్రెంగ్త్ చూద్దాం అని. ఇప్పుడు కొంచెం టెన్షన్లో ఉన్నారు వాళ్ళు. డెఫినెట్లీ పర్ఫామ్ చేయొచ్చు, మంచిగా మీ లోకల్ బాడీలో మీరు బాగుంటే మీరు పర్ఫామ్ చేయొచ్చు. కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ సాయి గారు. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ అనేది మీరు చెప్పిన దాని ప్రకారం ఈ లోక్సభ సీట్లు గెలిచారు, కానీ ఇక్కడ గెలుస్తారా? సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ, ఇదంతా లోకల్ ఇష్యూస్. మీ సాయి గారు నన్ను తెలుసు, సాయి గారికి ఓటేస్తాను నేను, పర్సనల్ బేసిస్, నథింగ్ టు డూ విత్ ద పార్టీ. అది ఉన్నప్పుడు మనం పార్టీ బేసిస్ చూడలేము. ఇదంతా చాలా మట్టుకు రూలింగ్ పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్. ఇక్కడ నాకు ఒక పాయింట్ ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్స్
డెఫినెట్ గా తెలంగాణలో ఒక నెరేటివ్ ని బిల్డ్ చేసేవి. సరే, ఇప్పుడు గొడవంతా ఏంటి అని అంటే అసెంబ్లీలో థర్డ్ ప్లేస్కే బీజేపీ పరిమితమైంది. బీజేపీ నిజానికి ఆల్టర్నేట్ టు బీఆర్ఎస్ అన్న పరిస్థితి నుంచి థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కరెక్ట్ కదా. సో బీఆర్ఎస్ ఓవైపు బీఆర్ఎస్ అవుట్ అయిపోయింది. ఇంకా పార్లమెంట్లో 0 సీట్స్, ఒక పార్లమెంట్లో స్థానం కూడా గెలవలేకపోయారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేయలేదు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకున్న సందర్భంలో మనం ఉన్నాం. సో ఇప్పుడు మళ్ళా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కనుక బీజేపీ నెంబర్ 2లో అట్లీస్ట్ నెంబర్ 1 ఆర్ నెంబర్ 2లో ఉండకపోతే, సో మళ్ళీ బీఆర్ఎస్ఏ నెంబర్ 2లో కనుక వచ్చినట్లయితే కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం నెరేటివ్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో నెరేటివ్ వస్తుంది కదా. సో హియర్ ఇస్ అ ఛాలెంజ్. కరెక్ట్. ఎందుకంటే జిహెచ్ఎంసీలో మీకు ప్రాబ్లం లేదు. జిహెచ్ఎంసీలో అర్బన్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ బాగా పర్ఫామ్ చేస్తారు. కానీ రూరల్ కాన్స్టిట్యున్సీలో ములుగు, అటువైపు ఖమ్మం, ఇటువైపు నల్గొండ, సూర్యాపేట్, మీకు లోకల్ లీడర్స్ స్ట్రాంగ్గా ఉంటే మీరు గెలుస్తారు. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, నేను మీరు నాకు బాగా తెలుసు, మీకోసం ఓటేస్తాను నేను, నాట్ ఎస్ అ పార్టీ క్యాండిడేట్. కానీ ఎందుకంటే మీరు మా ఫ్రెండ్, మీరు బాగా పనిచేస్తారు నా కోసం చెప్పి ఓటేస్తాను. అదే నడుస్తుంది. 90% మంది ఓట్ చేసేది అదే. అంటే 90% ఎట్లా అంటే సార్, సర్పంచ్లు ఎంపీటీసీలు ఉంటారనుకోండి, ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరూ కూడా అధికారం మారగానే, ఇప్పుడు కాంగ్రెస్ లో అధికారంలోకి రాగానే వాళ్ళందరూ కండువాలు మార్చేశారు చాలా మంది. అదే అధికారంలో ఉంటే వాళ్ళ వైపు ఉంటారా? రూలింగ్ పార్టీ ఎవరున్నారో వాళ్ళకే ఉంటారు. ఇప్పుడు రేపు ఇవాళ కాంగ్రెస్ పోయి రేపు బీఆర్ఎస్ వస్తే, బీజేపీ వస్తే అంత కథ అదే మారిపోతుంది. లాయల్టీ అనేది లేదు వీళ్ళకి. ఎందుకంటే మనకు అందరు తెలుసు, ఈ 10 డిస్ట్రిక్ట్లో జెడ్పీటీసీ మెంబర్లు 12 నుంచి 15 ఉన్నారు. ఎవడైనా 7 కలిస్తే వాళ్ళకి చైర్మన్ పోస్ట్ వచ్చేస్తుంది. సో అక్కడ కూడా ఆలోచించండి. అక్కడ బీజేపీ వాడికి 2 వచ్చింది, బీఆర్ఎస్ వాడికి 5 వచ్చింది, కాంగ్రెస్ వాడికి 7 వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఓడించడానికి బీఆర్ఎస్తో చేయగలుపుకుంటారు, కాంగ్రెస్ వాడు రాకూడదులే అని చెప్పేసి. సో బిగ్గర్ ద 2 ఈవిల్స్ అంటాం మనం. ఇంకోటి ఏంటంటే, ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి సాయి గారు, అది కూడా చూడాల్సి వస్తుంది. సో ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, దే హ్యావ్ టు ఫస్ట్ ఫిక్స్ ఈ సీట్లు ఎక్కడ ఉందా అని చెప్పి డిసైడ్ చేయాల్సి వస్తుంది. అక్కడే పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది సాయి గారు. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి, అసెంబ్లీ కానీ లోక్సభ కానీ, రొటేషనల్ బేసిస్లో తీసుకున్నప్పుడు దీని తర్వాత ఇంకో ప్రాబ్లం ఉంది సాయి గారు, అది మర్చిపోతున్నాం మనం. 33% మహిళలకి రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? ఈ కోటా లోపల ఇస్తారా, లేకుంటే ఎక్స్టర్నల్గా ఇస్తారా? ఎక్స్టర్నల్ ఇస్తే అది 105% అయిపోతుంది, సీట్ల కన్నా ఎక్కువ రిజర్వేషన్ అయిపోతుంది. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ డిసైడ్ చేయడం, అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తారా, స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తారా, ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ రిజర్వేషన్ పెడతారనేది ఏ పారామీటర్ మీద డిసైడ్ చేయకుండా ఇంకొకసారి కోర్టుకు వెళ్తారు ఎవరైనా. మా దాంట్లో చూడండి ఎస్సీ ఎస్టీ పెట్టేశారు వీళ్ళు, మా దగ్గర ఎవరు లేరని చెప్పి. అది అక్కర్లేదు యాక్చువల్లీ. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎస్సీలు ఎక్కువ ఉండాలి, ఎస్టీలు ఎక్కువ ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు. కానీ ఒక మిస్కన్సెప్షన్ ఉంది అది. సో అదన్నీ క్లారిఫై చేసుకుంటే ఇప్పుడు చాలా రేవంత్ రెడ్డి చాలా రోజు సాయి గారు, ఎందుకంటే ఈ స్పెషల్లీ ఆయన ఫైనాన్షియల్ ఫ్రంట్లో చాలా ప్రాబ్లంలు ఉంది తెలంగాణ. అప్పుల మీద అప్పులు తీసుకుంటున్నారు వీళ్ళు. పెద్ద పెద్ద మాటలు అంటారు, మరి అది చేసాం మేము అగ్రికల్చర్లు ఇది ఇస్తున్నాం, లోన్లు ఇస్తున్నాం, గ్యారంటీలు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ మీరు చేసిన దానికి మీరు వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ మీరు అప్పు తీసుకుంటున్నారు. ఎవరైనా ఒక ఇల్లు నడుపుతున్న వాళ్ళ దగ్గర అడిగితే చెప్తారు, మహిళ చెప్తారు, మీకు వచ్చే ఆదాయం 10,000 ఉంటే మీరు 15,000 ఖర్చు పెడితే మీరు 5,000 అప్పు తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వచ్చే నెల మళ్ళీ 5,000 తీసుకోవాల్సి వస్తుంది. లాస్ట్లో అప్పులో మునిగిపోతారు. మీరు ఓట్ల కోసం, ఎలక్షన్ కోసం గెలవడానికి ఆ కమ్యూనిటీకి ఈ కమ్యూనిటీకి మీరు ఇచ్చేస్తున్నారు. కానీ రేపు ఫిజికల్ మేనేజ్మెంట్ మీద బాగాలేకుండే స్టేట్ గవర్నమెంట్ మీద పెద్ద దెబ్బ ఉంటుంది. ఇప్పుడు మినిస్టర్లు కూడా చెప్తున్నారు, బట్టి విక్రమార్క కానీ వీరందరూ ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, దట్ ఈస్ మీరు నాన్ ట్యాక్సబుల్ ఆ రెవెన్యూ సోర్స్ చూడండి, అక్కడి నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది చూడండి. నిన్న ప్లాట్లు ఆక్షన్ చేశారు హైదరాబాద్లో, 8 కోట్లు, 12 కోట్లు, 80 కోట్లు అని చెప్పేసి. హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం మీరు ఇక్కడ ఆక్షన్ చేసిన డబ్బులు ఇక్కడ ఉన్న దానికే వాడుకోవాలి, సిటీ డెవలప్మెంట్కే వాడుకోవాలని చెప్పి రూల్ ఉంది హెచ్ఎండిఏలో. మీరు బయట తీసుకెళ్ళి ఇంకో డిస్ట్రిక్ట్లో వాడలేరు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే ఫ్లైఓవర్ కానివ్వండి, మీరు రోడ్ వైడనింగ్ కానివ్వండి, ఇప్పుడు పెద్ద మెట్రో పెడుతున్నారు, దీనికి ఉండే డబ్బులు దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్ని రోజులు మీరు ప్లాట్లు అమ్ముతారు, ఒకరోజు ప్లాట్లు అయిపోతాయి, దేవుడు కొత్త కొత్త ల్యాండ్ తయారు చేయట్లేదు ఎక్కడ. సో అది బంద్ అయిపోతుంది అన్నమాట. సో డెఫినెట్గా ఐ థింక్ రేవంత్ రెడ్డికి ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే మన అందరికి తెలుసు రేవంత్ రెడ్డి సీట్ కోసం చాలామంది గేమ్ ఆడుతున్నారు ఇక్కడ.
ఆ సీట్ ఉంటుందో లేదో అని చెప్పేసి. సో లోకల్ ఎలక్షన్లో గిట్ట పర్ఫామ్ చేయకపోతే, ఎందుకంటే మల్లికార్జున్ ఖర్గే గారు వస్తున్నారంట రివ్యూ చేయడానికి. అది కాకుండా ఇంకో ఎలక్షన్ ఉంది సాయి గారు, మర్చిపోతున్నాం, జూబ్లీ హిల్స్. కరెక్ట్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రాబోతుంది. అక్కడ ఏం చేస్తారు? అక్కడ అది కాంగ్రెస్ సీట్ ఉండే ముందు, తర్వాత బీఆర్ఎస్ సీట్ అయింది, మళ్ళీ కాంగ్రెస్ సీట్, టీడీపీ సీటు బీఆర్ఎస్ అయింది. తర్వాత బీఆర్ఎస్ సీట్ అయిపోయింది. నాగేందర్ ఒకసారి గెలిచిన సీట్ కానీ అసెంబ్లీ అది. ఇప్పుడు లోక్సభ గురించి అంటే అసెంబ్లీకి వచ్చింది మళ్ళీ అది. అజరుద్దీన్ వస్తారా? అజరుద్దీన్ మళ్ళీ పోటీ చేస్తారా? అక్కడి నుంచి గెలవచ్చా ఈసారి? అక్కడ ఈగో ఇష్యూ. మాగంటి ఇలాంటి మనిషి ఎన్ని సంవత్సరాల నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు ఆ సీట్ అది. కానీ ఇప్పుడు ఏం నడుపుతుంది? బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు? ఎవరిని తీసుకొస్తారు? సింపతి ఫ్యాక్టర్ కోసం వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా తీసుకొస్తారా ఒకరిని? అది కూడా కావచ్చు. కానీ సాయన్న కేసులో మనం చూసాం, ఎలక్షన్ పోటీ చేసి ఆమె డాటర్ గెలిచింది అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్లో ఆమె చనిపోతే నెక్స్ట్ ఎలక్షన్ పెడితే వీళ్ళు గెలవలేదు, అక్కడి నుంచి కాంగ్రెస్ గెలిచారు అక్కడి నుంచి అప్పుడు. సో ఇది ఒక లోకల్ పాలిటిక్స్ సార్. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డికి టెన్షన్ లేకుండే, ఏదో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, దాంట్లో మనకి ఎంత పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్తే క్వైట్గా కూర్చున్నాం. కానీ ఈ లోకల్ ఎలక్షన్లో డెఫినెట్గా మీరు చెప్పిన మాట ఒకటి ఉంది, ఎవరిది అసెంబ్లీ ఎవరి చేతిలో ఉంది వాళ్ళే మెజారిటీ సీట్లు కొట్టేస్తారు, లేకుంటే కొనేసుకుంటారు ఎలక్షన్ తర్వాత. అదే జరగబోతుంది సార్. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశం ఉంది సార్, ఖర్గే విషయానికి వద్దాం సార్. మనము శశి థరూర్ ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన్ని ప్రపంచ దేశాలకు పంపించడం చూసాం మనము. ఇప్పుడు రీసెంట్గా రష్యాకు పంపించారు థరూర్ని. సో బేసికల్లీ నా క్వశ్చన్ ఏంటంటే ఒకటి ఉంది, బేసికల్లీ థరూర్ అనే వ్యక్తి ఎప్పుడు బీజేపీలో చేరుతున్నాడు? సో ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. సో మీరు కేరళ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉందో చెప్పండి. రెండోది, ఖర్గే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన థరూర్ ఒక ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్ని మోదీని ప్రైజ్ చేస్తూ రాసినటువంటి ఆర్టికల్ అది. బట్ దానికి ప్రతిగా ఒక పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు గాను, నాకు ఇంగ్లీష్ చదవడం రాదు, కానీ థరూర్కి మాత్రం ఇంగ్లీష్ చదవడం చాలా బాగా వచ్చు, అందుకే ఆయన్ని సిడబ్ల్యూసీలో మెంబర్గా చేర్చుకున్నామని చెప్పాడు. అంటే ఇంగ్లీష్ రావడమే సిడబ్ల్యూసీలో మెంబర్గా ఉండడానికి అర్హత థరూర్కి అని అనిపిస్తోంది. సరిగా గుర్తుపెట్టుకోవాలి, మనం కాంగ్రెస్ పార్టీలో డైనాసిటీ వ్యతిరేకంగా ఎవరైనా వెళ్ళారంటే అంతే, అది మీరు కామరాజ్ టైం నుంచి చూడొచ్చు. కామరాజ్, నిజలింగప్ప ఒక కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఇందిరాగాంధీతో పెద్ద గొడవ ఉండే వాళ్ళకి. ఈ డైనాసిటీ మీద ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళని ఫినిష్ చేసేస్తారు. అది లాల్ బహదూర్ శాస్త్రి టైం నుంచి. లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్లో ఎట్లా చనిపోయిందంటే అందరికీ తెలుసు. ఆయన చనిపోలేదు, చంపారు. షెర్లాక్ హోమ్స్ చెప్పిన దాని ప్రకారం ఏ మర్డర్ సీన్ చూసినా కానీ దీంట్లో ఎవరికి బెనిఫిట్ వస్తుందని అడుగుతారు. ఆ ప్రశ్న ఇక్కడ కూడా. శశి థరూర్ ఏ రోజు మల్లికార్జున్ ఖార్గే గారు వ్యతిరేకంగా నిలబడి 1000 ఓట్లు వచ్చింది సాయి గారు ఆయనకి. ఈ గాట్ 1000 ఓట్స్. ఎవరేసారు ఆ 1000 ఓట్స్? కాంగ్రెస్ వాళ్ళే కదా, బయట వాళ్ళు వేయరు కదా. ఈ కాంగ్రెస్ లీడర్షిప్ నుంచి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుంచి, కాంగ్రెస్ స్టేట్ యూనిట్స్ నుంచి 1000 మంది శశి థరూర్ ఓటేశారు. సరే, ఖర్గే గారు గెలుస్తారని ఎట్లా తెలిసిపోయింది, ఎందుకంటే స్పాన్సర్డ్ బై డైనాసిటీ. కానీ ఆ రోజు నుంచి థరూర్ మీద వీళ్ళకి నిఘా ఉంది. ఎందుకంటే ఈయన ఇట్లాంటి పని చేస్తాడు. యునానిమస్గా ఎలక్షన్ నడుస్తుంది అనుకున్న దాంట్లో ఓటింగ్ జరగాల్సి వచ్చింది. కానీ ఇదే ఇన్నర్ పార్టీ డెమోక్రసీ మాట్లాడుతున్న మనుషులు శశి థరూర్ని పక్కన పెట్టేశారు. 4 సార్లు గెలిచారు సాయి గారు. శశి థరూర్ 69 అనుకుంటాను ఇప్పుడు, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ హిస్ ఏజ్. 69. ఆయనకి ఇంకొక మ్యాక్సిమం 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండొచ్చు. సో అట్లా ఉన్న పరిస్థితుల్లో శశి థరూర్ చాలా బాగా తెలుసు, ఇంకా ఈ కాంగ్రెస్ వాళ్ళైతే రారు, నాకు ఇదే కాంగ్రెస్లో ఉంటే నాకేం రాదు. సో ఇప్పుడు మొన్న తీసుకెళ్ళిన డెలిగేషన్ లాగానే ఇప్పుడు ఈసారి అఫ్కోర్స్ హీ హెస్ గాన్ ఆన్ ఎ పర్సనల్ విజిట్. యాక్చువల్లీ ఒక బుక్ రిలీజ్ కోసం ఆయన వెళ్ళారనమాట అక్కడ. కానీ అందరూ అంటున్నారు అది ఒక ఎక్స్క్యూజ్, ఎందుకంటే రష్యన్స్ని కలవడానికి వెళ్ళారు, ఇంకా చాలామంది కంట్రీస్కి తిరుగుతున్నారు, ఇండైరెక్ట్గా మోదీ గారు పంపించినారు అని చెప్తున్నారు. అది కాకుండా నిన్న ఒక ఇంట్రెస్టింగ్, ఈ ఇంగ్లీష్ గురించి మాట్లాడు, శశి థరూర్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారు. మల్లికార్జున్ ఖర్గే గారు ఫుల్ పేజ్ ఆర్టికల్స్ రాస్తున్నారు కదా సాయి గారు. మళ్ళీ ఇంగ్లీష్ దాని మనసు ఆర్టికల్ ఎట్లా రాశారండి ఫుల్ పేజ్? లేకుంటే క్రిటిక్గా చెప్పారా శశి థరూర్ ఇంగ్లీష్ నాకు అర్థం కాదు, ఆయన చాలా హైఫ్లోన్ ఇంగ్లీష్ మాట్లాడుతారని చెప్పి. సో శశి థరూర్ది కామెంట్ కొట్టిన దాంతో శశి థరూర్ ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టారు, చూసారా సాయి గారు, ఇమేజ్తో సహా. అవును. ఒక స్పారోని తీసుకొని బర్డ్ పెట్టారు, ఒక బర్డ్ని పెట్టుకొని, డోంట్ ఆస్క్ పర్మిషన్ టు ఫ్లై, ద వింగ్స్ ఆర్ యువర్స్ అండ్ ద స్కై బిలాంగ్స్ టు నో వన్. ఎగరడానికి మీకు ఎవరు పర్మిషన్ అడగక్కర్లేదు, ఓకే, వింగ్స్ మీదే, ఇంకా మొత్తం ఆకాశం అంతా ఉంది మీదే, అది ఎవరిది కాదు, యూ డోంట్ నీడ్ టు ఆస్క్ పర్మిషన్. క్రిప్టిక్గా ఇస్తారు మెసేజ్. కరెక్ట్, క్రిప్టిక్ మెసేజ్. నేను కావాలంటే వెళ్ళొచ్చు, ఎవరు నాకు అడగక్కర్లేదు
ఐ కెన్ గో. కానీ శశి తరూర్ చాలా బాగా తెలుసు, నేను పార్టీ నుంచి వెళ్ళను, వీళ్ళు నన్ను పార్టీ నుంచి తీసి బయటపడేయండి. ఐ కెన్ థింక్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్. సుబ్రహ్మణ్యం స్వామి, యశ్వంత్ సిన్హా, వీళ్ళందరూ బీజేపీలో రాజ్యసభ మెంబర్స్గా ఉన్నప్పుడు వాళ్ళకి రీనామినేషన్ రాదని తెలిసిన రోజు వాళ్ళు మోదీ గారిని తిట్టడం మొదలుపెట్టారు. అప్పుడు దాకా మోదీ గారు భజన పాడిన యశ్వంత్ సిన్హా మోదీ గారిని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. నిర్మలా సీతారామన్ని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. సుబ్రహ్మణ్యం స్వామి జిందాబాద్ జిందాబాద్ మోదీ జిందాబాద్ అని చెప్పిన మనిషి, నేషనల్ హెరాల్డ్ కేసులో కేసు ఫైల్ చేసిన మనిషి, ఏ రోజు ఆయనకి రాజ్యసభ రీనామినేషన్ రాదని మెసేజ్ వచ్చిందో ఆ రోజు నుంచి మోదీ గారు వ్యతిరేకంగా రాయడం మొదలుపెట్టారు, ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. శశి తరూర్ కూడా అంతే సాయి గారు. శశి తరూర్కి ఏమైపోయిందంటే తెలిసిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్లో ఉండి నేనేం చేయలేను, ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న ఆయన ఫ్యూచర్ ఆయనకు తెలుసు సాయి గారు. కేరళ ఎలక్షన్ జరిగింది సాయి గారు, చాలా ఇంట్రెస్టింగ్. కేరళలో నిలంబూర్ అని చెప్పి ఒక బై ఎలక్షన్ జరిగింది 3 రోజుల ముందు, ఒక రిజల్ట్ వచ్చింది దాన్ని మండే రోజు. ఆ బై ఎలక్షన్లో లిస్ట్ ఇస్తారు వీళ్ళు, దట్ దీస్ ఆర్ మై స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పి. కాంగ్రెస్ వాళ్ళు ఏ పార్టీ అయినా లిస్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషన్కి. ఆ లిస్ట్లో శశి తరూర్ పేరు ఉండే, కానీ శశి తరూర్ని అక్కడ రానియలేదు వీళ్ళు. ఇక్కడ నిలంబూర్ ఇస్ పార్ట్ ఆఫ్ వైనాడ్, సో ప్రియాంక గాంధీ కాన్స్టిట్యున్సీ. శశి తరూర్ గిట్ట వచ్చేస్తే మళ్ళీ ఆయనకి ఎక్కువ క్రౌడ్ వస్తే మళ్ళీ ఏం చెప్పాలి? ఇక ఇక్కడ ఆయన వినడానికి చాలామంది వస్తారు, ఎస్పెషల్లీ నేషనల్ మీడియా వాళ్ళు కవరేజ్ చాలా ఇస్తారు శశి తరూర్కి. మళ్ళీ కాంగ్రెస్కి పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అక్కడ రానియలేదు. శశి తరూర్ దగ్గర మీడియా వాళ్ళు అడిగారు, సార్ ఏం మీ పేరు ఉంది కదా స్టార్ క్యాంపెయినర్ సిస్టమ్, మీరు వెళ్ళేది ఏంటంటే అని చెప్పారు. నేను వెళ్ళి ఏం చేసుకుంటారని చెప్పి. ఇప్పుడు ఆయన రష్యాకి వెళ్ళారు, ప్రైవేట్ విజిట్ అంటున్నారు, ఏదో ఒక డాక్యుమెంటరీ బేస్డ్ ఆన్ హిస్ బుక్ ఇంగ్లోరియస్ ఎంపైర్ అని చెప్పి ఒక బుక్ రాశారు, దాని డాక్యుమెంటరీ కోసం వెళ్ళారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా రష్యాలో ఉన్న కీ రష్యన్ లీడర్స్ని అందరినీ కలిశారు సాయి గారు. ఆలోచించండి, ఇంత ఏం చెప్తారు, ఇట్స్ నాట్ అన్ ఒఫీషియల్ విజిట్, అన్అఫీషియల్ విజిట్లో కూడా. అది కాకుండా సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన మాట్లాడారు, ఇదంతా చేశారు. లేనార్డ్ స్ట్రుస్కీ అని చెప్పి చైర్మన్ ఆఫ్ కమిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫేర్స్ వాళ్ళ డూమా వాళ్ళ పార్లమెంట్లో ఆయన కలిశారు. సో ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్ అన్నమాట. సో ఇది చూసిన తర్వాత కూడా డెఫినెట్లీ ఖర్గే గారికి భయం వేస్తుందో కోపం వస్తుందో తెలియదు, కానీ అంతే కదా, ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీ మాట్లాడలేదు శశి తరూర్ గురించి. ఆయన మాట్లాడితే ఆయన కంపారిజనే లేదు, శశి తరూర్ ఎక్కడో రాహుల్ గాంధీ ఎక్కడో అందరికి తెలుసు అది. సో ఖర్గే గారు, వేణుగోపాల్, కేసీ వేణుగోపాల్ నిన్న చేసిన బీడీ సతీశన్ అని చెప్పి వీళ్ళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉన్నారు కేరళ అసెంబ్లీలో, ఆయన కూడా నిన్న క్రిటిసైజ్ చేశారు శశి తరూర్ని. శశి తరూర్ మాకు అక్కర్లేదు, కేరళలో ఆయనకి అసలు ప్రసక్తే లేదు, ఆయనకి అసలు ఏ ఇమేజ్ లేదు, ఏం లేదు, వచ్చే ఎలక్షన్ ట్రివాండ్రం నుంచి గెలవమని చెప్పండి, అప్పుడు మేము చూస్తాం అని చెప్పి. కానీ నెక్స్ట్ ఎలక్షన్ గెలుస్తారో లేదో అది డిఫరెంట్ క్వశ్చన్ అవుతుంది కదా. కానీ శశి తరూర్ ఏం చేశారంటే, విత్ ఇన్ కాంగ్రెస్ డెమోక్రసీ లేదని అందరికీ తెలుసు. సీతారాం యెచూరిని బాత్రూమ్ లేసి బంద్ చేసిన మనుషులు వీళ్ళు, సోనియా గాంధీని ప్రెసిడెంట్ చేయడానికి, మనందరికి తెలుసు. పివి నరసింహారావు గారి డెడ్ బాడీని ఏఐసిసి ఆఫీస్లో రానియకుండా మనుషులు వీళ్ళు, మనందరూ తెలుసు ఏమేమి చేశారు వీళ్ళని చెప్పి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి. కే కరుణాకర్ని ఎట్లా ట్రీట్ చేశారు వీళ్ళు. ఏ పవర్ఫుల్ లీడర్స్ పార్టీలో పైకి వచ్చారో సాయి గారు, వాళ్ళని అందరినీ కాంగ్రెస్ కిందకి దింపేశారు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉండాల్సింది 3-4 మనుషులు అంతే, పేరు కోసం మల్లికార్జున్ ఖర్గే గారిని పెట్టుకున్నారు. కాకపోతే ఆయన పాప ఒక బీఫామ్ కూడా ఇష్యూ చేయలేడు. ఆయన అంతా డిసైడ్ చేసి రాహుల్ గాంధీ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఓడిపోయారు, కానీ రాహుల్ గాంధీ లీడర్ ఇప్పుడు కూడా. క్రికెట్ టీంలో ఉంటే ఇప్పుడు దాకా క్యాప్టెన్ నుంచి బయటపడేస్తుండేవాళ్ళు. అది కాకుండా సోనియా గాంధీ, ఆమెకేమో ఒంట్లో బాగాలేదు. ప్రియాంక వాద్రా, ఆమె ఎన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ అడ్రస్ చేస్తే మనకు కూడా తెలుసు, యూపీలో ఎన్ని అడ్రస్ చేస్తుందో, కేరళలో ఎన్ని అడ్రస్ చేస్తుందో. గెలిచిన సీట్లు వెళ్ళి అడ్రస్ చేయడం చాలా ఈజీ. వయనాడులో ఎవరు గెలుస్తారు సాయి గారు, మ్యాక్సిమం ముస్లిం పాపులేషన్ అక్కడ. సో డెఫినెట్గా ఒక సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు శశి తరూర్ యస్ టు టేక్ అ కాల్. సరే నేను ఇట్లని తిరుగుతాను, నన్ను పార్టీని తీసి బయటపడేస్తే, లేకుంటే నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తే మళ్ళీ ఆయన సీటు పోతుంది యాంటీ డిఫెక్షన్ లా కింద. లేదు నేను సపరేట్ మెంబర్గా కూర్చుంటారు లోక్సభ అంటే దానికి సపరేట్ సీటింగ్ ఆయనకి ఇవ్వచ్చు, అదొక ప్రొవిజన్ ఉంది సాయి గారు. ఇదన్నీ చూడాలి, ఎందుకంటే ఈ శశి తరూర్ అనే మనిషి నిన్న ఫ్రెంచ్లో మాట్లాడారు అక్కడెక్కడ వెళ్ళి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఫ్రెంచ్లో మాట్లాడుతున్నారు ఎట్లా అని చెప్పి. బట్ హీస్ దాట్ ఫ్లూయెంట్ అన్నమాట. సో కాంగ్రెస్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు మోదీ గారిని తిట్టి కాంగ్రెస్ పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ అయిపోయారు. రఫేల్ కొట్టిపడేసా అని చెప్తే లాస్ట్లో డెసా కంపెనీ క్లారిఫై చేశారు, భారతదేశంకి మేము ఇచ్చిన 36 రఫేల్లో 35 తిరుగుతుంది, మా దగ్గర దాని సోర్స్ కోడ్ ఉంది,
మాకు తెలుస్తుంది అది తిరుగుతుందో లేదని చెప్పేసి. ఒక్క ఎయిర్క్రాఫ్ట్ డౌన్ ఉంది, అది టెక్నికల్ ప్రాబ్లంతో పడిపోయిందో లేకుంటే ఇంకేమైనా ప్రాబ్లంతో పడిపోయిందో మనం చూడాలి. అది భారతదేశంలో ఉంది ఆ ఎయిర్క్రాఫ్ట్ కూడా అని చెప్పి. దాని తర్వాత చూడండి సాయి గారు, ఇవాళ దాకా మళ్ళీ రాహుల్ గాంధీ అడగట్లేదు రఫేల్ ఏమైంది అని చెప్పేసి. ఇప్పుడేమో ఇరాన్ని మనం సపోర్ట్ చేయలేదని చెప్పి కొత్త కథ పెట్టారు వీళ్ళు. అది సోనియా గాంధీ టాక్టిక్. నేను అదే ఐఎమ్ సర్ప్రైజ్ పేపర్ లైక్ ఇండియన్ ఎక్స్ప్రెస్, రామ్నాథ్ గోయన్కా అని చెప్పి ఒక డాయిన్ ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన ఒక మనిషి, లెజెండ్ ఆయన. ఆ టైంలో మేమంతా రామ్నాథ్ గోయన్కా అంటే ఒక ఫాదర్ ఫిగర్ లాగా, మన గ్రాండ్ ఫాదర్ ఫిగర్ లాగా. ఆయన పబ్లిష్ చేసిన న్యూస్ పేపర్లు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆర్టికల్స్ రాస్తున్నారు. ఆ పేపర్ ఉందో లేదో కూడా తెలియదు నాకు. ఇంకా హైదరాబాద్ అయితే నాకు అనిపించదు, ఏ న్యూస్ స్టాండ్కి వెళ్ళినా పేపర్ ఉండదు. నేను ఆ న్యూస్ పేపర్ హాకర్ దగ్గర అడిగితే లేదు సార్ ప్రింటే కావట్లేదు సార్ అన్నారు. ఇంకెవరు అన్నారు ఆఫ్ చేసి ఆన్లైన్లోనే నడుస్తుంది అంతే. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే పేపర్ అది కూడా స్ప్లిట్ అయిపోయింది, నార్త్ సపరేట్ సౌత్ సపరేట్. మనోజ్ సొంతాలియా వాళ్ళ ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోయింది కంప్లీట్గా. కాల్కి మీరు రాయాల్సింది, మీరు న్యూస్ పేపర్ ఆర్టికల్ రాసి ఏం ఫైదా లేదు. ఎందుకంటే ఎవడో రాస్తున్నాడు మీకోసం, మీరైతే రాయట్లేదు. రాహుల్ గాంధీ రాశారనుకుంటారా ఫుల్ పేజ్, సోనియా గాంధీ రాసిందంటారా ఫుల్ పేజ్, ఇదంతా అరేంజ్మెంట్, వాళ్ళే రాసిస్తారేమో పేపర్ వాళ్ళు. కానీ మీరు పార్టీలో ఇన్నర్ పార్టీ డెమోక్రసీ అని చెప్పి కాన్స్టిట్యూషన్ తీసుకొని తిరుగుతారు చూడండి. మీ ఇన్నర్ పార్టీ డెమోక్రసీ ఇది. మీ పార్టీలో మీరు ఒక్కరిని కూడా పైకి రానియరు. క్రాప్ మెంటాలిటీ. అది చెన్నారెడ్డి గారి దగ్గర అడగండి, ఆయన చెప్తారు ఆ టైంలో, లేరు ఇప్పుడు. దాని తర్వాత కరుణాకరన్ గారిని అడగండి, రాజశేఖర్ రెడ్డి గారిని అడగండి, సీతారాం యెచూరిని అడగండి, వీళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు. కానీ వీళ్ళ అందరితో చేసిన ఈ కుట్ర వీళ్ళు చేసినంత ఇదే. అది పాత ఓల్డ్ కాంగ్రెస్ సిండికేట్ అంటారు, కామరాజ్, నిజలింగప్ప వీళ్ళందరూ ఉన్న టైంలో వీళ్ళు చేసిన అదే రెబెలియన్ శశి తరూర్ చేస్తున్నారు. ఇంకో జనరేషన్లో చేస్తున్నారు, అంతే డిఫరెన్స్. ఎస్, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం, రైతు ఐక్యవేదిక. సరే, ఒకవైపు ఇంకా తెలంగాణకు సంబంధించిన విషయమే. తెలంగాణ నిజానికి ఆర్థికంగా చాలా కష్టాలు అనుభవిస్తోంది. నిజానికి ఇప్పుడు చూస్తేనైతే అసలు రెవెన్యూసే లేని పరిస్థితులు, రైతు భరోసాలు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయక తప్పని పరిస్థితి, ఫ్రీ బస్సులు ఇవన్నీ ఇవ్వక తప్పని పరిస్థితి, ఇంకోవైపు ఏమో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో ఒక్కసారి నిజానికి కాంగ్రెస్కి కూడా మేజర్గా ఉన్న రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు ఉంటాయి. అందులో హిమాచల్ ప్రదేశ్ పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, కర్ణాటక, తెలంగాణ మాత్రమే. ఈవెన్ కర్ణాటకలో కొన్ని సమస్యలు, తెలంగాణలో అయితే ఆర్థిక సమస్యలు. ఇంతకుముందు కొంత తెలంగాణనే వాళ్ళకు ఆయువు పట్టుగా ఉండింది, బట్ ఇప్పుడు తెలంగాణ కూడా కష్టంగా ఉన్న పరిస్థితి ఉంది. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా? సాయి గారు, తెలంగాణ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు రెవెన్యూస్ లేవు. మీరు ఉన్న రెవెన్యూస్ని అంతా మీరు పంచిపెడుతున్నారు. ఒక మాట చెప్పండి సాయి గారు, మిడిల్ క్లాస్ అని చెప్పి ఒక కేటగిరీ ఉన్నారు సాయి గారు ఈ దేశంలో. మిడిల్ క్లాస్ కోసం సరే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరేం చేశారు? మీరు బియ్యం ఇస్తారు, ఫ్రీ బియ్యం, అది పేద ప్రజలకు అని చెప్తారు. అదే టైంలో మీరు రైతు భరోసా, రైతు ఇస్తారు, అది కూడా పేదలకు అని చెప్పి రైతులకు ఇస్తున్నారు, ఆబ్జెక్షన్ లేదు. కానీ ఎన్ని రోజులు ఇసుకుంటూ పోతారు సాయి గారు? మీరు అంటారు మా దగ్గర పర్ క్యాపిటల్ హయ్యెస్ట్ అంటారు, గవర్నమెంట్ని వరల్డ్ బ్యాంక్ అంటున్నారు ఇక్కడ పవర్టీ రిడక్షన్ అయిపోయిందని చెప్పి. అప్పుడు కూడా ఇక్కడ రేషన్లో మీరు రైస్ ఇస్తున్నారు. ఓకే, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, రైస్ ఎఫ్సీఐలో చాలా పడుంది, కానీ దాని సబ్సిడీ ఎవరు ఇస్తున్నారు? ఎగ్జాంపుల్ ఇస్తుంది, బట్టి విక్రమార్క మొన్నే చెప్పారంట, సండే రోజు చెప్పారంట, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెంచమంటున్నారు. ట్యాక్స్ రెవెన్యూస్ కాదు, ట్యాక్స్ రెవెన్యూస్ కంప్లీట్లీ ఇదైపోయింది. ఎందుకంటే మీరు మందు రేటు, లిక్కర్ రేట్ ఎంత పెంచుతారు సాయి గారు? ఒక రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. కర్ణాటకలో మొన్న 100% పెంచడానికి ప్రైస్ చేస్తే ఇప్పుడు 50% తగ్గించారు. అది ఎమ్మెల్యే ఏడుకొండలు అని చెప్పి ఒక సినిమా ఉండే, దాసరి నారాయణరావు గారు, గుర్తుండు సాయి గారు? దాంట్లో హోటల్ వాళ్ళు అందరూ వెళ్ళి మాకు ఇడ్లీ రేటు డబుల్ చేయాలి సార్ అని అంటారు. ఏ డబుల్ ఎందుకు? మీరు 25 పైసల నుంచి ₹1 మీరు కంప్లీట్ చేయండి అంటారు. లేదు సార్ మాకు అంత అక్కర్లేదు సార్, మాకు 50 చాలు అంటే 50 చాలు సార్, కాదు 100 చేయండి అంటారు. లాస్ట్ టైం అయితే మొత్తం అందరూ వచ్చి రాళ్ళు విసరడం మొదలు పెడతారు. వీళ్ళు సీఎం వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అంటాడు, ఈ హోటల్ వాళ్ళు అందరు దొంగలు, వీళ్ళందరూ రేట్లు ఇట్లా పెంచుకుంటూ పోతారు, పని చేయండి నేను 50లో ఆపేస్తున్నాను రేట్ అని చెప్తారు. వాళ్ళకి కావాల్సింది అదే. 50 పైసలకి ఇడ్లీ అమ్మానుండే, వాళ్ళు 25కి అమ్ముకుంటే ఇడ్లీ 50 కావాలని అడిగితే కాదు 100 చేయమన్నారు, 100 నుంచి 50 చేశారు. ఇదే ఇక్కడ కూడా సాయి గారు. ఎందుకంటే మీ ట్యాక్స్ రెవెన్యూస్ దెబ్బతింటుంది.
యు ఆర్ నాట్ రన్నింగ్ యువర్ స్టేట్ సైంటిఫిక్. ఓట్ల కోసం స్టేట్ నడిపించుకుంటున్నారు. మీరు ఎన్ని రోజులు రైతు భరోసా అన్ని ఇస్తారు, ఎన్ని రోజులు తీసుకుంటే పోతారు? మీకు రెవెన్యూస్ ఉంటే ఇవ్వండి. లైక్ మహారాష్ట్ర లాంటి స్టేట్లో ప్రాబ్లం లేదు, వాళ్ళ జీడిపి వాళ్ళ రెవెన్యూ చాలా ఎక్కువ మహారాష్ట్ర లాంటి స్టేట్, బికాస్ దే ఆర్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. కానీ ఇక్కడ ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలంటున్నారు. మీరు ఇందిరమ్మ ఇల్లు అని పెట్టుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎందుకు ఇస్తారండి? ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి సాగర్, వీళ్ళందరూ అంటారు సెంట్రల్ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వదు అంటారు. ఓకే, అగ్రీడ్. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పాస్ చేసినప్పుడు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ సిఏజీ, ఏ స్కీమ్ ఏ పేరుతో వస్తుందో అదే పేరుకొని వాడుకోవాలి. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. మీరు ఆ పేరు మార్చి ఇంకేమైనా పేరు పెడితే సిఏజీ రేపు వాళ్ళ ఆడిట్లో పట్టుకుంటారు. మీరు పిఎంఏవై అన్నారు, ఇక్కడేమో ఇందిరమ్మ అని పెట్టుకుంటున్నారు, మీరు ఎట్లా ఇచ్చారు డబ్బులు అని అడుగుతారు. కేరళలో ఇదే ప్రాబ్లం జరిగింది సాయి గారు, అక్కడ లైఫ్ లైన్ అని పెట్టుకున్నారు, సిఏజీ పట్టుకున్నారు. సెట్ సారీ, స్టాప్ ఆల్ ద రిలీజ్ డిస్బర్స్మెంట్. పిఎం శ్రీ స్కూల్స్ అని పెట్టారు సాయి గారు, ఇక్కడ మంచి ఫండ్స్ వస్తుంది. కాదు పిఎం, ఎక్కడన్నా నరేంద్ర మోదీ గారి పేరు పెట్టారా? మీరు అన్నిట్లో రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు కూడా, ఎయిర్పోర్ట్ నుంచి ఖేల్ రత్న నుంచి అన్నీ పెట్టుకున్నారు. ముందు స్టేడియంలు, రోడ్లు అన్నీ ఉన్నాయి. ఇందిరాగాంధీ పేరు మీద ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎన్ని అవార్డులు ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ పేరు మీద ఎన్ని ఉన్నాయి. మోదీ గారి పేరు మీద ఒక స్టేడియం గుజరాత్లో పెట్టగానే వీళ్ళు మొత్తం లొలి చేశారు. కానీ పిఎం అని పెడుతున్నారు. రేపు ఏ పిఎం వస్తుంది? పిఎం శ్రీ కాదు, పిఎం శ్రీ మేము అంగీకరించాం, మాకు డబ్బులు కావాలి. కానీ అదే ఎట్లా ఇస్తారండి? మీకు యాజ్ పర్ బడ్జెట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఆ స్కీమ్లో మీరు అది పెడితేనే మీకు డబ్బులు వస్తుంది, లేకుంటే రాదు. సో అవి ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఏమంటున్నారంటే మేము కొత్త వెల్ఫేర్ ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాం, 36,000 కోట్లు మేము ఖర్చు చేస్తున్నాం. 33,000 యాక్చువల్లీ 33,600 కోట్లు. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి లాస్ వచ్చిందని చెప్తున్నారు. నాకు అది కొంచెం డీటెయిల్స్ కావాలి, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి లాస్ ఎట్లా వస్తుంది సాయి గారు? 8,000 కోట్లు ఎందుకో వీళ్ళు టెండర్ ఇచ్చి దాన్ని తీసుకున్నారు. టెండర్ కూడా ఇవ్వలేదు, బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కుట్ర అది. మళ్ళీ క్యాన్సిల్ ఎందుకు చేయలేదండి మీరు? కొత్త టెండర్ ఎందుకు పిలవలేదు? ఎక్సైజ్ ఇన్కమ్ దెబ్బతిన్నని చెప్తే మీరు ఎట్లా ఎక్సైజ్ ఇన్కమ్ ఎట్లా దెబ్బతినండి? బికాజ్ మీరు రేట్ పెంచేశారు. కొంతమంది చీప్ లిక్కర్కి వెళ్ళిపోయారు, తాగడం బంద్ చేశారు. కొంతమంది 2 బాటిల్ తీసుకున్నాడు, 1 బాటిల్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది. పెట్రోల్ చూడండి, పెట్రోల్ మీరు హైయెస్ట్ కంట్రీలో, ఇక్కడ తెలంగాణ వన్ ఆఫ్ ద హైయెస్ట్. యూపీకి వెళ్ళండి, పెట్రోల్ ఎంత 99 ఎంతో 98 ఉంది, ఇక్కడ 109 ఉంది. 109 ఉంది. ఎట్లా అవుతుంది సార్? మీరు అన్ని ట్యాక్సులు పెట్టుకున్నారు. సో ఒక రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అది ప్రాబ్లం అన్న. మీరు సరే రైతు భరోసా కానీ, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, అన్ని భరోసాలు పెట్టుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ బస్సులు. మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని బస్సులు వస్తుంది చూడండి. ఇప్పుడు మీరు ఇవ్వండి, వద్దట్లేదు. మీరు ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వండి. దోస్ హూ కెన్ పే షుడ్ పే. మెట్రోలో ఎంతమంది మహిళలు వెళ్తున్నారు సాయి గారు? ఇప్పుడు డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు? దే కెన్ అఫోర్డ్ టు పే. అదే వాళ్ళు బస్సులో ఎక్కినప్పుడు ఎందుకు మళ్ళీ ఫ్రీ ఇవ్వాలి వాళ్ళకి? దే షుడ్ పే ఫర్ ఇట్. ఎవరెవరు కేపబుల్ ఆఫ్ పేయింగ్ ఉన్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు పే చేయనియండి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఫ్రీ ఎందుకు ఇవ్వాలండి? వాళ్ళకి జీతం రావట్లేదా? వాళ్ళు దాన్ని చేయొచ్చు కదా. మీరు ఈ ఫ్రీ ఇచ్చుకుంటే పోతే ఇక్కడ అది బీజేపీ ఉండి కాంగ్రెస్ అందరిని తిడతాను సాయి గారు ఈ మాటలు. ఎందుకంటే మీరు ఫ్రీ ఇస్తే అందరికి ఫ్రీ ఇవ్వండి. ఎందుకు పురుషులకి ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళ దాంట్లో పేదోళ్ళు లేరా? ఒక హస్బెండ్ అండ్ వైఫ్ పేదోళ్ళు బస్సులు ఎక్కిన తర్వాత మహిళకేమో ఫ్రీ, హస్బెండ్ ఏమో డబ్బులు కట్టాలంట. కర్ణాటకలో 50% ఎక్కువ చేసేసారు బస్సు రేట్లు. సో ఈ బడ్జెటరీ అలొకేషన్ సాయి గారు చాలా డిఫరెంట్ అన్నమాట. ఎందుకంటే మేజర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో రివ్యూ పెడుతున్నారంట, పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమో ప్రయారిటైజ్ చేద్దామని. మీరు మెట్రో అలైన్మెంట్ మొత్తం తయారు చేసి మెట్రో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు. ఎందుకండి? మీరు నడిపించలేరా మెట్రో? మీరు అన్నారు కదా నేనే నడిపిస్తానని చెప్పి మొదలుపెట్టారు కదా, ఏమైంది సడన్గా? అప్పుడు డబ్బులు లేవు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలంట. కానీ పేరు ఏం కావాలంటే మళ్ళీ రాజీవ్ గాంధీ పేరు పెడతారు, లేకుంటే ఇంకేమైనా పేరు పెడతారు. కాదు, సారీ, మీరు లైక్ ఎల్ఎన్టీ చేసినట్టు ప్రైవేట్లో పెట్టారు. ఎల్ఎన్టీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు మొత్తం లాస్ట్లో నడుస్తుంది వాళ్ళది. సో దే కెనాట్ డూ ఇట్. ఈ మీరు రేటు పెంచలేరు, వాళ్ళు రేటు పెంచవచ్చు, మీరు రేటు పెంచకూడదు. ఎందుకు నాకు అర్థం కాదు. ఎందుకంటే తెలంగాణలో ఫస్ట్ 2 months తీసుకుందాం సాయి గారు, మీకు ఎందుకంటే నంబర్స్తో ఆటలాడాలి మనం. అప్పుడు నంబర్స్తో చూసినప్పుడు చాలా క్లియర్గా మనకి తెలంగాణలో ఎర్నింగ్ డబ్బులు ఆదాయం వచ్చింది ఎండ్ ఆఫ్ మే 2 నెలలకి 23,425 కోట్లు వచ్చినాయి ఆదాయం, విచ్ ఇస్ 10% ఆఫ్ ద 2.29 ఇలా ల్యాక్స్. 2.29 అనే ఫిగరు లాస్ట్ 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది సాయి గారు. హరీష్ రావు బడ్జెట్ ప్రెజెంట్ చేస్తున్నప్పటి నుంచి ఈ 2 లక్షలు నడుస్తుంది. 2 లక్షల ఆదాయం, 2 లక్షల ఆదాయం, 2 లక్షల. మీరు 5 సంవత్సరాల తర్వాత మినిమం 4 crores ఉండాలండే మీ ఆదాయం. ఇప్పుడు కూడా 2.29గా ఆగిపోయింది. అది 2.5 ఉండే 2.6 అయింది, 2.7 అయింది. వై నాట్ 4.5? మీకు ఎక్కడో బడ్జెట్లో లీకేజ్ ఉంది డాక్యుమెంట్లో. ఇన్ఫ్యాక్ట్
మీరు చూస్తున్న దాంట్లో ఈ సిఏజీ చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. సిఏజీలో ఓవరాల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇప్పుడు 28,000 అంటున్నారు. ఎర్నింగ్స్ 23, ఖర్చు పెట్టేది 28. అక్కడే 5,000 గ్యాప్ వచ్చిందా సాయి గారు? ఇంకా దిస్ ఇస్ 12.5% ఆఫ్ ద 2.26 lakh crore ఎస్టిమేటెడ్ ఫర్ ద ఇయర్ రెవెన్యూ. ఇదంతా దెబ్బతింటుంది సాయి గారు కంప్లీట్గా. ఇన్ఫ్యాక్ట్ ట్యాక్స్ రెవెన్యూ విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ స్టేట్ రెవెన్యూ మోడెస్ట్ రైస్ అంతే. ఎంత? 22,000 కోట్లు, ఆఫ్ విచ్ 1.75 lakh crores. అప్పుడు ఆలోచించండి, ట్యాక్స్ రెవెన్యూ 1.75, మీ టోటల్ రెవెన్యూ 2.69. ఎంత గ్యాప్ ఉంది చూడండి నాన్ ట్యాక్స్ రెవెన్యూకి. ఇది సాయి గారు కంప్లీట్ ఇట్లా పోతే మీరు అప్పు తీసుకొని ఎవడో ఒకటి అప్పు కట్ట. ఇంకోటి చాలా పెద్ద ప్రాబ్లం, సబ్సిడీ బిల్ 5,200 కోట్లు సాయి గారు సబ్సిడీ. దీంట్లో ఆల్రెడీ 2 నెలల్లో 32% ఖర్చు పెట్టేశారు. టోటల్ ఇయర్కి 16,000 కోట్లు పెట్టారు. సీరియస్ రివ్యూ జరగాలి సాయి గారు. ఓట్ల కోసం ఇట్లా ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే వీఆర్ నాట్ బ్రిటన్, గ్రేట్ బ్రిటన్ కాదు. అక్కడ వాళ్ళు ఫుడ్ స్టాంప్స్ ఇస్తారు, అన్నీ చేస్తారు. మన దగ్గర లిమిటెడ్ డబ్బులు ఉన్నాయి. మీరు ఒక సెక్షన్కే ఇచ్చుకుంటే పోతే మిడిల్ క్లాస్ని ఎవరు చూసుకుంటలేదు. వాళ్ళకి ఇక్కడ లేని అక్కడ లేని పరిస్థితి వాళ్ళది. వాళ్ళకి మీరు రైస్ ఇయ్యరు, రేషన్ కార్డు అంటారు, రేషన్ కార్డు ఉండదు వాళ్ళకి, వాళ్ళ తెల్ల కార్డు వాళ్ళకి రాదు, హెల్త్ కేర్కి వాళ్ళకి కవరేజ్ లేదు. మళ్ళీ మీరు అంటారు మేము వీళ్ళకి, ఎందుకంటే మీకు తెలుసు మిడిల్ క్లాస్ మీకు ఓటేయారని చెప్పేసి. హైదరాబాద్లో ఉన్నా కానీ మిగతా ప్లేస్లో వాళ్ళు వెళ్ళి మిగతా పార్టీలు ఓటేస్తారు. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, పేదోళ్ళకి ఇద్దాం. మీరు ఎలక్షన్ టైం వచ్చినప్పుడు చూడండమ్మా మీకు ఇంత ఇచ్చినా మాకు ఓట్లు ఇవ్వండి. ఇదే వీళ్ళ లాజిక్. అది బీఆర్ఎస్ ఉండండి, కాంగ్రెస్ ఉండండి, బీజేపీ ఉండండి. నేను ఇదే తప్పు పడుతుంది సాయిగా. దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఇప్పుడు 9,389 కోట్లు 2 నెలల గురించి మాట్లాడుతున్నాం మనం. సో డెఫినెట్లీ ప్రైమరీ డెఫిసిట్ కానీ ఫిస్కల్ డెఫిసిట్ కానీ ఇంట్రెస్ట్ పేమెంట్స్, అప్పు తీసుకున్నాడు అప్పుకి ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ చాలా పోతున్నాయి. సో ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇప్పుడు మన ప్రైమరీ డెఫిసిట్ 5,200 కోట్లు. ఇట్లా పోతే సాయి గారు రెవెన్యూ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ చాలా తక్కువ ఉంది. ఇంకా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 7,000 కోట్లు తీసుకొచ్చారు. వాళ్ళ టార్గెట్ ఎంత ఉండే? యాన్యువల్ టార్గెట్ 19,000 ఉంది, చాలా తక్కువ. వన్ మోర్ పాజిటివ్ అంటే వీళ్ళది ఎక్సైజ్ రెవెన్యూ కూడా హెల్తీ గ్రోత్ అంటున్నారు. న్యాచురల్లీ అది 1,200 కోట్లు వచ్చిందంట. ఇదన్నీ చూస్తే సాయి గారు ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ కంప్లీట్గా వాళ్ళు రివాంప్ చేయకపోతే వీళ్ళు హామీలు ఇస్తారు, ప్రామిస్లు ఇచ్చి ఎలక్షన్ గెలుస్తున్నారు. కానీ దానితో డబ్బులు ఎవరు కడుతున్నారు? ట్యాక్స్ ఎవరు కడుతున్నారు? ఆ ట్యాక్స్ కట్టే మనుషులకి మీరు ఏం చేస్తున్నారు? మిడిల్ క్లాస్కి ఏం చేస్తున్నారు చెప్పండి. నేను దాంట్లో నిర్మలా సీతారామన్ కూడా తప్పు కడుతున్నాను, కానీ ఆమె అట్లీస్ట్ ఈ బడ్జెట్లో కొంచెం ప్రొవిజన్ ఇచ్చింది, 12 లక్షల దాకా ప్రొవిజన్ ఇచ్చింది. మీరేం చేస్తున్నారు? వై డోంట్ టెల్ ద మిడిల్ క్లాస్, సరే మిడిల్ క్లాస్లో ఎవరెవరు కావాలో మేము మీకు బియ్యం ఇస్తాము, 60 రూపాయలు 65 రూపాయలు పెట్టుకుని కిలో బియ్యం కొంటున్నారు వాళ్ళు, సరే మీకు 30 రూపాయలు ఇస్తానండి అని చెప్తారు. ఒక ప్రొవిజన్ క్రియేట్ చేయండి. ఎంతమంది తీసుకుంటారు దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ మిడిల్ క్లాస్ మీకు వద్దు. మీకు కావాల్సింది ఎవరు? ఓట్లు ఎవరు డబ్బులు ఇచ్చి ఎవరి దగ్గర కొనుక్కొచ్చి ఓట్లు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఆల్ ద స్టేట్స్ ఒక్కడికి తప్పట్లేదు. తమిళనాడు ఈజ్ ఈవెన్ హారబుల్ స్టేట్, కానీ వాళ్ళకి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఉంది అక్కడ. కార్లు కానివ్వండి, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ చాలా ఉన్నాయి అక్కడి నుంచి. కేరళ అయితే పోయింది ఎప్పుడు. కేరళ వెనుజువేలా లాగా తయారైంది అక్కడ, శ్రీలంక లాగా. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ సాయి గారు. ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత అప్పులే ఉంటాయి, ఇన్కమ్ ఉండదు. మీరు ఎంత పెంచుకుంటూ పోతే తెలిసిపోయింది. ఎక్సైజ్లో ఒక లెవెల్ దాకా పెంచుకున్న తర్వాత పీపుల్ ఆర్ పుష్డ్ బ్యాక్ అగెయిన్స్ట్. కరెక్ట్. కానీ నిజంగానే ఇప్పుడున్న పరిస్థితిలో ఆయనకు కూడా ఇప్పుడు పులి మీద స్వారీయే, దిగలేడు కూడా సార్. దిగితే ఇప్పుడు ఏమంటది బీఆర్ఎస్ కానీ వాళ్ళు మీరు హామీలు ఇచ్చారో అమలు చేయండి. కర్ణాటకలో జరుగుతుంది. కర్ణాటకలో వాళ్ళ ఓన్ మినిస్టర్స్, వాళ్ళ ఓన్ క్యాబినెట్ మినిస్టర్స్ అంటున్నారు ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్. డబ్బులు లేవు, మా దగ్గర రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, డ్రైనేజ్కి డబ్బులు లేవు, మంచినీళ్ళు సరఫరా చేయడానికి డబ్బులు లేవు, మొత్తం సబ్సిడీలో పోతుంది, మొత్తం ఫ్రీలో పోతుంది. అది కూడా పోతుంది, అది కూడా లేదు, అందరికీ ఇవ్వట్లేదు. సో ఇది మీరు హామీల మీద వచ్చి ఎలక్షన్ కలిస్తే ఇదే అవుతుంది. నేను సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చూడండి, మోదీ గారు ఇస్తున్నారు, కరెక్ట్, ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నారు, కానీ ఇక్కడ లిమిటెడ్ అమౌంట్ ఉంది దానికి. ఇక్కడ మీరు 100 ఎకర్లు ఉన్న మనుషులకి ఎందుకంటే సబ్సిడీ ఇస్తున్నారు? ఎందుకు వాళ్ళకి భరోసా ఇస్తున్నారు? ఎందుకు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు? మీరు ఒక లిమిట్ పెట్టండి. 10 ఎకర్ల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వము. 100 ఎకర్లో ఉన్నవాడు యూఎస్లో కూర్చొని తింటున్నాడు, ఇక్కడ టెనెంట్ ఫార్మర్స్కి ఇచ్చి. అంటే ఇక్కడ కొంచెం దాన్ని సవరింపులు చేశారు సార్, చేశారు. కానీ మీరు చూడండి ఓవరాల్ ఈ బడ్జెట్లో కూడా ఇప్పుడు కూడా ఇచ్చిన డిస్బర్స్మెంట్లో కూడా 100 ఎకర్లు ఇచ్చారు. 100 ఎకర్లు ఎట్లా ఇస్తున్నారు సార్? దేర్ షుడ్ బి అ లిమిట్.
మీరు పేదోళ్ళకి ఇవ్వండి వద్దంటే, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, పేదోళ్ళకి ఇవ్వండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్. కానీ ఇట్లా నడవకూడదు. అండ్ ఇట్లా నడిస్తే ఇంకా అదే అవుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం తెలంగాణలో మెడికల్ కాలేజ్ పరిస్థితి చూడండి సాయి గారు. మెడికల్ కాలేజ్ ఎన్ని మెడికల్ కాలేజ్ అలొకేట్ చేశారు, అది బీఆర్ఎస్ వాళ్ళు మొదలు పెట్టారు ఆ గేమ్. మా ఇంటి దగ్గర ఒకటి పెద్ద తయారవుతుంది అల్వాల్లో ఒకటి. సో ఇట్స్ గుడ్, ప్రైమరీ హెల్త్ సెంటర్ మీది, ప్రైమరీ హెల్త్ బాగాలేదు, ప్రైమరీ హెల్త్ బాగుంటే ఒక హెల్తీ స్టేట్ తయారవుతుంది. కేరళ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. కానీ ఇప్పుడు చూడండి ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వీళ్ళు తప్పు పట్టారు. మీరేంటి ఇన్ని అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యారు. మీరు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకుంటారు, కానీ దానికి ప్రొఫెసర్లు ఉండాలి. మీరు బిల్డింగ్ కడతారు, ఎక్విప్మెంట్ తెచ్చి పెడతారు, సిటీ స్కాన్ మిషన్లు, ఎంఆర్ఐ మిషన్లు అన్నీ తెచ్చి పెడతారు, డయాగ్నోస్టిక్ సెంటర్ అన్నీ పెడతారు, కానీ ప్రొఫెసర్స్ కావాలి కదా. మీరు రిక్రూట్మెంట్ చేయట్లేదు ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ కాలేరు. సో అది అరౌండ్ 11,000 అని పెట్టుకుందాం సాయి గారు. 1,100 పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ ప్రతి సంవత్సరం తెలంగాణ స్టేట్ నుంచి ట్రైనింగ్ చేసి బయటకు వస్తారు. దే ఆర్ ఎలిజిబుల్. కానీ ఇక్కడ రిక్రూట్మెంట్ లేదని చెప్పి వీళ్ళు చాలా మటుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నారు. అది కూడా బయట, స్టేట్ బయట ఉన్న దాంట్లో. మనకు పెద్ద లాస్ సాయి గారు. అది ఇక్కడ జరగాల్సింది. ఇప్పుడు సడన్గా అందరు లేసి ఇప్పుడు ఎన్ఎంసీ వాళ్ళు డెడ్ లైన్ ఇచ్చారు, హియరింగ్కి పిలిచారు, లేకుంటే ఈ మెడికల్ కాలేజ్ మొత్తం డిసఫిలేట్ చేసి వాళ్ళ అడ్మిషన్ కూడా ఉండదు వాళ్ళకి. సడన్గా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ప్రొఫెసర్లు? మీరు దొంగ పేషెంట్ అయితే తయారు చేస్తారు, కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేస్తారు. పేషెంట్స్ లేని పక్కన ఊర్ల నుంచి అందరు పెట్టుకొచ్చి బెడ్ల మీద పడుకోబెడతారు. వాళ్ళకి ఈ వ్యాధి ఉంది, వాళ్ళకి ఇది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి. ప్రొఫెసర్స్ ఉండాలి సాయి గారు. ఈవెన్ హైదరాబాద్లో ఉస్మానియా అండ్ గాంధీలో కూడా ద షార్టేజ్ ఆఫ్ ఫ్యాకల్టీ కొన్ని డిపార్ట్మెంట్స్లో. అప్పుడు మీరు డిస్ట్రిక్ట్స్లో దాని సంగతి ఆలోచించు సాయి గారు. కరెక్ట్. సో ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు ఎన్ఎంసీ ఇష్యూ చేసిన నేను షోకాస్ నోటీస్ 34 మెడికల్ కాలేజ్ తెలంగాణలో 26కి నోటీస్ ఇష్యూ చేశారు. అవును, 26కి. దట్ యు అపియర్ బిఫోర్ అండ్ ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లినికల్ పారామీటర్స్, ఫ్యాకల్టీ షార్టేజెస్ అని చెప్పి సడన్గా ఇప్పుడు గవర్నమెంట్ లేసి మినిస్టర్లు కూర్చొని డిసైడ్ చేస్తున్నారు. డెఫినెట్ ఇప్పుడు హెచ్ఆర్డీఏ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ 400 నుంచి 500 మంది షార్టేజ్ ఉంది సార్ గారు ఫ్యాకల్టీ. కొంతమందిని హైకోర్టు డిసిషన్ తర్వాత తీసుకున్నారు, కానీ యాజ్ పర్ ఎన్ఎంసీ నార్మ్స్ ఒక్క మెడికల్ కాలేజ్లో 3 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండాలండి ఒక క్లినికల్ డిపార్ట్మెంట్కి. ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. కానీ 34 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 2024 ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటేక్ 100 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ తీసుకున్నారు. టోటల్ 4,000 సీట్స్ ఉన్నాయి ఇక్కడ, మంచిది. కానీ మీ దగ్గర ఫ్యాకల్టీ లేకుంటే మీరు ఏం చేయలేరు. ఆ కాలేజ్ డిసఫిలియేషన్ పోతుంది, ఎన్ఎంసీ వాళ్ళు రద్దు చేసేస్తారు, వాళ్ళు అడ్మిషన్ ఉండదు దీని తర్వాత. సో దే హ్యాస్ బి వెరీ సీరియస్. ఎందుకంటే ఈ ఫ్రీ డబ్బులు పంచిపెట్టడంలోనే ఓట్ల కోసం చేస్తారు, ఫుల్ పేజ్ యాడ్లు తీస్తారు. కానీ ఏమవుతుంది ఫైనలీ ఈ మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోతారు స్టేట్. అది ఏ స్టేట్ అయినా కానివ్వండి, పంజాబ్ నుంచి కేరళ దాకా ఇదే పరిస్థితి ఉంది సార్. ఎస్ సార్, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. చూశారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం, రైతు ఐక్య వేదిక. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.